2 and 3 and 4 and 5 and 6 and 7. No. ఇప్పుడు పెట్టు. స్టిప్గా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. 7 8 9 10 11. కాదు నాన్న, స్టిప్గా ఉండాలి. చూడు నందు, అది అలా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. వెరీ గుడ్ మార్నింగ్ అభి. ఏంటి పక్కింటి కుర్రాన్ని ఇబ్బంది పెడుతున్నావా? అది వాడికి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను. ఓకే, ప్రొసీడ్. అన్నయ్య, ఏంటి? ఈరోజు మీ ఆశీర్వాదం కావాలి. ఫర్ వాట్? ఎందుకు? చెప్తానుగా. విజయ ప్రాప్తిరస్తు. ఐఎమ్ ద విన్నర్. ఇంతకీ విషయం చెప్పలేదు? ఏం లేదన్నయ్య, కాలేజీలో ఈరోజు కాంపిటీషన్ ఉంది, గెలవాలని మీరు విష్ చేశారు, నేను విన్ అవుతున్నాను. ఈ అన్నయ్య మనసునే గెలిచావు తమ్ముడు. నువ్వు కాంపిటీషన్ లోనే కాదు, జీవితంలోనూ నువ్వే గెలుస్తావు, మరెందరి జీవితాలను గెలిపిస్తావు. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్ రా. బాయ్. ఓకే, బాయ్ అన్నయ్య. ఈయన వర్ధమాన సినిమా దర్శకుడు, పేరు టిటిడి తికమకరావు. సార్థక నామధేయుడు. పేరుకు తగ్గట్టే అతని ఆలోచనలన్నీ తికమకగానే ఉంటాయి. తనకు అర్థం కావు, ఎదుటి వాళ్లకు వ్యర్థంగా కనిపిస్తాయి. అందరికీ ఉన్నట్టే హీరోయిన్ అంటే వెర్రి అభిమానం. తన దర్శకత్వపు విలువలు చూపి ఆమెను ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ఆరాటపడుతుంటాడు. ఆ విధంగా ఆమె అనుగ్రహం కోసం విపరీతంగా తంటాలు పడుతూ ఉంటాడు. అయితే అందరికీ ఉన్నట్టే ఈ హీరోయిన్ కు చెక్కలా అడ్డం పడే ఓ అక్క ఉంది. మందరకు తక్కువ, లంకినికి ఎక్కువ. చివర్న తిండి తప్ప మరోటి పట్టని చిట్టి చెల్లి కూడా ఉంది. ప్రొడ్యూసర్ని తినడం, డైరెక్టర్ని ఏడిపించడం తప్ప వీళ్లకు మరో పనే లేదు. పాపం వీళ్ళందరినీ భరించడానికే ఉంటాడు ప్రొడ్యూసర్. పేరు రాయలసీమ భీమన్న చౌదరి. అతన్ని నమ్మకంగా ముంచే డ్యామేజరు, సారీ, మన ప్రొడ్యూసర్ ముద్దుగా పిలిచే మేనేజరు ఆంజనేయుడు. ఆన్ ద వే తప్ప అతనికి ఏమీ తెలియదు. అతని వల్ల ఏమీ కాదు. ప్రతిరోజు పొద్దున్నే మొదలయ్యే కష్టాలు చీకటి పడ్డా పోవు. ప్రతినిత్యం ఏదో ఒక పేచి, మరేదో గొడవ, ఇంకేదో అవాంతరం. ఆర్టిస్టులకు పట్టదు, డైరెక్టర్కు తట్టదు. మేనేజరు, డ్యామేజరు. ఇంకెలా ఈ షూటింగ్ సాగటం? ఎప్పటికి ఈ చిత్రం పూర్తయ్యేను? ఏనాటికి ఈ నిర్మాత రోడ్డున పడేను? సారీ, బయటపడేను? పాకిస్తాన్ మారవచ్చు, బిన్ లాడెన్ లొంగిపోవచ్చు, చైనా టిబెట్ ని వదిలేయవచ్చు, తమిళ టైగరు శాంతి కపోతమును ఎగరేయను వచ్చు. కానీ ఈ రాయలసీమ భీమన్న చౌదరి చిత్రసీమ సాలెగూటి పోగులను తప్పించుకోవడం సాధ్యమా? చూద్దాం. నిన్న మన ఆడిన గేమ్కి వాళ్ళు అవాకైపోయారా? అరే అభి, సూపర్ గా ఆడేవరా. కాలేజీలో నెంబర్ 1 అంటే నువ్వే. అఖిల అంత సూపర్ గా డాన్స్ చేస్తాను అనుకోలేదురా. రియల్లీ ఫెంటాస్టిక్. రే, వాడు నీ గురించి చెప్తుంటే నువ్వు అఖిల్ గురించి చెప్తావు. అరే ఎంతైనా వాడి లవర్ కదరా, ఎలా చేసినా వాడికి బాగానే ఉంటుంది. అసలు నిజమంటే ఏంటో వీడికి తెలిస్తేగా. రే, అఖిల అభిరాముల లవ్ మాత్రం సిన్సియర్ రా. అబ్బే, ఆ సంగతి మాకు తెలీదు. హలో, అలాగే 10 నిమిషాలు ముందు ఉంటాను. ఓకే. ఏంట్రా 9 అయింది టైం, ఇంకా టిఫిన్ రాలేదే? ఇదో డ్యామేజ్ రా. అంతమేనా? ఓకే, వచ్చే తొందరగా వచ్చాయి. ఏమయ్యా డ్యామేజ్ రా? సార్ నిర్మాత గారు, నేను డామేజర్ని కాదు సార్, మీ సినిమాకు మేనేజర్ని. అది సర్లే, నువ్వు ఏదో మేనేజ్ చేస్తావు అనుకుంటే డ్యామేజ్ చేస్తావేటి? డైరెక్ట్ అదిగో సార్, వచ్చేస్తున్నారు సార్. ఓహో, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. గుడ్ మార్నింగ్. నా బంధవాణి డైరెక్టర్ నువ్వే 9ంటికి వస్తే ఎట్టా? పొద్దున్న ఫస్ట్ షాట్ తీయాలని చెప్పింది నువ్వే కదా? తీద్దాం. ఓకే, తీద్దాం. హలో, ఇంకా టిఫిన్ రాలేదేంట్రా? డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు, తొందరగా వచ్చాయి. మిస్టర్ ఆంజనేయులు సార్, ఎవరెవరు వచ్చారు? అందరూ వచ్చేసారు, ఇంకా టిఫిన్ మాత్రం రాలేదు. డైరెక్టర్ ఎవరెవరు వచ్చారని అడుగుతుందా, ఇంకా టిఫిన్ రాలేదని చెప్తావేంది? హీరోయిన్ వచ్చిందని చెప్పమే. హీరోయిన్ వచ్చిందా? మరి చెప్పరే, ఎక్కడ? అక్కడ చూడ, గంట నుంచి మూతికి రంగు పూసుకుంటానే ఉంది. తప్పు, మూతికి రంగు కాదు, మేకప్ వేసుకుంటుంది అనాలి.
చూడండి సార్, క్రియేటివిటీ డైరెక్టర్ సార్. హలో, గుడ్ మార్నింగ్ మాధురి అగర్వాల్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్. టిఫిన్ చేశారా? టిఫిన్ తర్వాత ముందు వర్క్. ఇప్పుడు తీయబోయే సీన్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ సీన్ ఏమిటంటే, అక్కయ్య ముందు నువ్వు విను. ఏందమ్మా ఈయనదే? ఉదయాన్నే 9 గంటలకు వచ్చి మేకప్ వేసుకుని పడకాపులు పడి చూస్తా ఉంటే టిఫిన్ తినకుండా ఏందమ్మా యాక్టింగ్ చేసేదే? ఈరోజు షూటింగ్ ఆపేద్దాం. ఇదో నాది పులివెందురా. నా పేరేందో తెలుసా? రాయలసీమ భీమల్ల చౌదరి. యూసీ మిస్టర్ ప్రొడ్యూసర్, మీరు స్పెషల్ గా మీ బయట ఇక్కడ ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు రాయలసీమ భీమన్న చౌదరి కంటే బాంబుల చౌదరిగా ఇక్కడ అందరికీ తెలుసు. స్పెషల్ గా మీరేమీ చెప్పక్కర్లా. ఓకే? తెలిసి కూడా 10 పసారి తీయపోతే నాకు తెక్క రేగుద్ది. మీ అందరి మీద బాంబులు వేస్తాను. వద్దు, మీరు ఆవేశపడి బీపీ పెంచుకోవద్దు. మామూలు వ్యవహారం కాదు, సినిమా. దీనికి ఒక ప్రత్యేకమైన థియరీ ఉంటుంది. ఓకే? యూసీ మాధురి అగర్వాల్, మన సినిమా ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమాలో వెరైటీ ఏంటంటే మన సినిమాలో అసలు మగవాళ్లే లేరు. ఏంది? మీరెవరు మగాలే కదా? అలానే కాదు, మేమంతా తెర వెనుకుంటాం అన్నమాట. అయితే ఇందులో ఆడవాళ్ళంతా తెర ముందు ఉంటారన్నమాట. ఏంది? ఆ చిన్న హీరోయిన్ కదా? హీరోయిన్ మీ చిన్నేనమ్మా. అవసరమైతే ఇంకో 2 క్యారెక్టర్లు కూడా ఇంక్లూడ్ చేస్తా. అందులో మీరు హీరోయిన్ మదర్ వేద్దరు గాని అందులో హీరోయిన్ చెల్లెల వేషం కూడా మీ చిన్న పాప చేత చిత్ర చేత వేయిస్తాను. చింతమణి చిత్రం ఉంది కదా, అలాగన్నమాట. ఓకే, ఇంకా షూటింగ్ చేద్దామా? అది కూడా టిఫిన్ తిన్నాకే. ఇదిగో డ్యామేజ్ రా. 5 నిమిషాల్లో టిఫిన్ పెట్టకపోతే బాంబులు వేస్తా. ఈ రాయలసీమ భీమల్ల చౌదరి తనక ఏంటో చూపిస్తాను. హలో ప్రొడక్షన్, ఎక్కడున్నారయ్యా? ఆంతమేనా? తొందర నాటరా బాబు, బాంబులు ఎత్తాడట. వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. యూసీ మాధురి, ఇప్పుడు కట్ చేస్తే చిన్ని టిఫిన్ తిన్నాక అప్పుడు చేద్దామయ్యా. హలో, ఎవరు? సినిమా పేరా? మెరక వీధి పాప. ప్రొడ్యూసరా రాయలసీమ భీమన్న చౌదరి. డైరెక్టరా టిటిడి తికమకరావు. ప్రొడక్షన్ మేనేజరా నేనే, శ్రీ 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 ఆంజనేయులు. హీరోయిన్ మాధురి అగ్రవాల్. అసలు పేరా మర్చిపోయానే. ఏందే ఇది? ఎవరయ్యా ఫోను? సార్, సినీ వారపత్రిక సినిమా నక్షత్రం. ఇదిగో మేనేజర్ అబ్బాయా, మా చిన్ని ఫోటోలు తొలి పేజీలో ఓ 20 ఫోటోలు బాగా పెద్దగా అయ్యి, ఆ చివరి మూలన నా ఫోటో కూడా ఒకటి 2 నిమిషాల్లో షూటింగ్ స్టార్ట్ కాకపోతే మిమ్మల్ని అందరినీ బాంబులే చంపేసి మీ ఫోటోలకి నేనే వేస్తాను. దండలు. ఏంటమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తోడు తీసుకెళ్ళొచ్చుగా? అలాగేనండి. సీతాలు, అన్నయ్య ఇంట్లో ఉన్నాడా? ఏడ్చిన బాబు, మోచేతికి నెత్తురొస్తుందండి. ఏం లేదే, నువ్వు నోరు మూయ్. అంత పెద్ద దెబ్బ తగిలితే అలా అంటున్నారేటి బాబు? నోరు మూయమన్నానా? అభి, ఏమైంది? అనే ఏం లేదనే, బైక్ డే రోడ్డు మీద పడ్డాను అంతే. ఏది చూపించు. ఏం లేదనే, చిన్న మ్యాటర్, రేపు సాయంత్రం తగ్గిపోతుంది. బైక్ మీద స్పీడ్ గా వెళ్ళకరా అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? గాయం చిన్నదైనా మందేస్తే కదరా మానేది. హలో అంకుల్, అర్జెంట్ గా ఒకసారి ఇంటికి రండి. మీ ఇంటి దగ్గరే ఉన్నానాయా? ఏంటి, మా ఇంటి దగ్గరే ఉన్నారా? థ్యాంక్ యూ అంకుల్. ఆయన ఆల్రెడీ మన ఇంటి దగ్గరలోనే ఉన్నారు. ఏంటనే మరి నువ్వు? ఫస్ట్ ఎయిడ్ నేను చేసుకునేవానుగా, ఈ మాత్రం దానికి డాక్టర్ అంకుల్. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అయినా అంత ర్యాష్ గా బండి నడపడం ఏంటి? అనయా, అసలు ఏం జరిగిందంటే, అభి, హలో. రండి అంకుల్, చూడండి వీడి అవతారం. అందుకేగా వచ్చింది. కాసిన వేడి నీళ్ళు పడరా. అలాగేనయ్యా. మేజరా మైనరా? వీడేమో మైనర్ అంటాడు, నాకేమో మేజర్ అనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదు. అమ్మాయిని చూస్తూ పడ్డావా, ఆంటీని గుద్ది పడ్డావా? అమ్మాయినే అనుకున్నాను అమ్మాయి అయి ఉంటుందని. మీరు తప్పులో కాలేస్తారు. అసలు ఏం జరిగిందంటే, ఆగాగు. మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెబుతావా, సీను మాత్రమే చెప్తావా? కాదంకుల్, ఓ గుడ్డి అమ్మాయిని సేవ్ చేయబోయి స్లిప్ అయ్యాను. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ సంఘ సేవకులు అయ్యారన్నమాట. అది ఆ కేటగిరీలోకి వస్తుంది అంకుల్. అవును మరి. అన్నట్టు మీ అన్నయ్య ఒకసారి ఏం చేశాడో తెలుసా? అంకుల్, నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు వాడికి ఆ దెబ్బ పెద్దది కాకుండా
ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసివ్వండి. చూసావా మీ అన్నయ్యకి నువ్వంటే అంత ప్రేమ. ట్రీట్మెంట్ కూడా తనే చెప్తున్నాడు. వీడికి నేను తప్ప ఎవరున్నారు అంకుల్? అమ్మ, నాన్న, అన్న అన్నీ నేనే పెంచాను కదా, అందుకే వీడికి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. త్రేతాయుగంలో రామలక్ష్మణులు, ఈ యుగంలో మీ ఇద్దరు అన్నదమ్ములు. ఉం? జప్, 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 జప్. ఏందిరా అది? ఏంద్రాబాయ్, క్లోజప్ లో చూసినా గానీ లాంగ్ షాట్ లో చూసినా గానీ గా అభిరామ్ మొహం దిష్టి పెడితే లెక్క పారిపోయింది ఇంద్రాబాయ్. అరే, వాడికి దేవుడు అందమైన రూపం ఇచ్చాడు, కానీ ఎవడో మానవుడు వాడి రూపమే మార్చేశాడు రా. ఎంత కరెక్ట్ గా చెప్పావు మామ. అసలు నాకు తెలియకడుతాను, వాడు ఫుట్బాల్ లో నీ మీద గెలిచాడు కదా. ఈ వేణుగాడి నోటి జల ముందు గెలవలేడు, గదేగా నువ్వు చెప్పేది. అరే తేజ, ఈ వేణుగాడు అడిగే ప్రశ్నలకి ఆ అభిరాము అల్లాడిపోతాడు. వీడిని వాడి మీద కుదిలి చూద్దాం. ప్రొసీడ్ మావా, ప్రొసీడ్. దేకో అభిరామ్ భాయ్, ఈ తేజ గారి ఫుట్బాల్ ని డెడ్ బాల్ చేసి పిస్తా పహార్ లెక్క గెలిచినావు. నువ్వు ఆపరా, నేను చెప్తాను. ఈ వేణుగాని పజిల్స్ నువ్వు విప్పగలవా? గ్రౌండ్ గేమ్ లో గెలిచినాడు, మైండ్ గేమ్ లో గెలవలేడా? అడిగి చూడు, దోవలు తీరిపోద్ది. కాసుకో, అయితే వేసుకో. గట్లనైతే నిండ్రి. ఓ మోగోడు తాగినేకి నీళ్లు ఎట్లా అడుగుతాడు? ఓస్, ఇదో ప్రశ్న. ప్రశ్నేరా, చెప్పు మళ్ళా. ఆ అంటాడు రా పుస్కి. సరే రాబాయ్, మూగోడు మంచినీళ్ళకి ఎట్లా అడుగుతాడో చెప్పినావు. గట్లనే గుడ్డోడు కత్తెర ఎట్లా అడుగుతాడో చెప్పు. ఇదో పెద్ద ఫజిలేట్రా. చూపుడు వేలు పైకి కిందకి ఊపుతూ అడుగుతాడు. ఆ? గట్లనా? గాడు గుడ్డోడు గాని మోగోడు కాదుగా, నోటితోనే అడగచ్చు కదా రాబాయ్. వాడు గుడ్డివాడే కానీ మగవాడు కాదు కదా, నోటితో అడుగుతాడు కత్తెర కావాలని. ఓకే ఓకే, మంచిగా చెప్పినావు రాబాయ్. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. దానిమ్మ, యాపిల్, కమల, ఆరెంజ్ ఈ పండ్లన్నీ కలిపి ఒక్కటిగా చేసి ఒక రూపాన్ని తీసి దానికి ప్యానం పోస్తే గా వచ్చే రూపమే ఆకిలి అవుతుంది. అరే వేణు, ఏంట్రా వీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? గట్ల చూడరా బై, స్ప్రింగ్ యాక్షన్ లెక్క ఎంత స్టైలిష్ గా వస్తుందో. ఆ? హాయ్ అఖి. హాయ్, కూర్చో. ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు? ఏయ్, నువ్వు చెప్పగరా. వేరుగాడు ప్రశ్నలు బౌన్సర్స్ చేస్తుంటే అభిరామ్ వాటిని సిక్సెస్ లెక్క కొడుతున్నాడు. అవునా? క్వశ్చన్స్ ఏంటి? అడుగు వేణు, అడుగు. అడగాలనా? సరే, దీనికి ఎవరైనా సమాధానం చెప్పచ్చు. ఏంది ఇదేంది? పాము. రే, పామని అర్థమైంది లేరా, సర్పమని సాగది చెప్పక్కర్లే. సరే, సర్పమే అనుకుంట్రా. గా పాము పాలు ఎన్ని తాగుద్ది? గ్లాసుడు తాగుద్దా, చెంబుడు తాగుద్దా? 100 గ్రాములు పైనే తాగుద్దురా. చిని అయ్యా, పెద్ద తెలిసినట్టు గ్యారెంటీగా చెంబుడు తాగుద్ది. 3 పెగ్గులు అంటే 1 క్వార్టర్ తాగుద్దురా. అరే అభిరామ్, నువ్వేమంటావురా బై? పాము అసలు పాలే తాగదు. అసలు పాలు తాగదా? తాగదు. సినిమాలో తాగినట్టు చూపిస్తారుగా. పాల గిన్నె కింద బెజ్జం పెట్టి అందులో సన్నని ట్యూబ్ పెట్టి బయటికి లాగుతుంటారు. పాము తాగినట్లు మనకు చూపిస్తుంటారు. ఆమె కరెక్ట్ వేణు? అవు, ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పినావు. ఇక లాస్ట్ ఓ ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పుండ్రి. ఇంకెందుకు అడిగేసి? శీలం అంటే గేంది? నేను చెప్తా. You shut up. ఆడదానివి సిగ్గు లేకుండా నువ్వు చెప్తావా? అవును, నేనే చెప్తా. మరీ సిగ్గు లేకుండా ఎలా చెప్తావు? నాకెందుకు సిగ్గు? ఏరా, ఎంతైనా నీ లవర్ కదా, శీలం అంటే ఏంటో చెప్తుందట. చెప్పని నాకేంటి? నీకేంటా? పోరా. గింతకి నీ శీలం కాదు, చచ్చా నా శీలము కాదు. అసలు శీలం అంటే ఏందో చెప్తారా? నన్ను చెప్పమంటావా, నువ్వు చెప్తావా? నేనే చెప్తాను. వేణు, మాకు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. చెప్పాలి. ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పేసిందిరా. చెవులో చెప్పడం కాదు, బయటికి చెప్పాలి. ఓకే ఓకే చెప్పాలి, చెప్తాను. చెప్పాలి. ఓకే, చెప్తాను. మీ అందరికీ తెలియాలి కదా, శీలం అంటే నడవడిక. శీలం అంటే నడవడిక. ఆ. నేను ఇంకేదో అనుకున్నావులే. ఓకే, కమాన్ వస్తున్నా. తేజ, కమాన్. అభి, కమ్. నో సీరియస్నెస్. ఈ క్షణం నుంచి మీ ఇద్దరు ఒకటే.
మనందరం ఫ్రెండ్స్. Thank you. కంగారు పడాల్సిన పనేం లేదు, సీజనల్ జ్వరం. అవును, మామూలు జ్వరానికి ఎంత కంగారు పడ్డావేంటి అభి? అనేక ఇలా ఫస్ట్ టైం జరిగితే చూసి కంగారు పడ్డాను అంకుల్. అఫెక్షన్ అలాంటిది. ఈ సందర్భంగా నేను నీకు విషయం చెప్పదలుచుకున్నానయ్యా. నా మాట వింటానంటే చెబుతాను. చెప్పండి అంకుల్. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు మీరు. మీ మాట ఎప్పుడైనా కాదన్నామా? సరే, ఇప్పుడు నేను మీ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఇస్తాను. ఆ తర్వాత కొన్ని సేవలు చేయాలి. ఎవరు చేస్తారు? నేను చూసుకుంటాను. కాఫీ తెమ్మంటారా అయ్యగారు? నేను లేకపోతే మా సీతాలు ఉందిగా. నువ్వు పని అమ్మాయి చేసే ఈ సేవలు కాదు, అవసరానికి ఆదుకోవటం. అదేంటి డాక్టర్ బాబు, పెద్ద బాబు గారికి సేవలు చేయడానికి మేము లేవా ఏంటి? నీ మొహం. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇంటికో దీపం కావాలి, అదే ఇల్లాలు. ఆ ముక్క నేను ఎప్పుడో చెప్పాను అయ్యగారు. పెద్దయ్య గారు పట్టించుకుంటేగా, అమ్మగారు వస్తే నాకు కొంచెం తోడుగా ఉంటది. సర్లే, లోపలికి వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనయ్యా. అంకుల్, అన్నయ్య పెళ్లి చేసుకుని అమ్మలాంటి వదిన ఇంట్లో తిరుగుతా ఉంటే చూడాలంది అంకుల్. మాధవ్, విన్నావుగా నీ తమ్ముడు కోరిక? నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది, వాడికి తల్లి రాదుగా. అదేం మాట? అందరూ లోకంలో నీలాగానే ఆలోచిస్తే అసలు పెళ్లిళ్లే కావు. నా పెళ్లితో నా తమ్ముని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంకుల్. వదులుకోమని ఎవరన్నారు? మీ తమ్ముడికి కూడా పెళ్లి చేసి అందరూ కలిసి ఇక్కడే ఉండండి. అది కాదు అంకుల్. ఇంకేం మాట్లాడకు, నా మాట విని పెళ్లి కొప్పుకో. నువ్వు లేని నా జీవితం నీళ్లు లేని సముద్రం, నువ్వు లేని నా జీవితం ఇసుక లేని ఎడారి, నువ్వు లేని నా జీవితం చుక్కల్లేని ఆకాశం, నువ్వు లేని నా జీవితం చెరుకు పిప్పితో సమానం అన్నావు కదా. నా శీలాన్ని కొల్లగొట్టేవే. వాట్ మాధురి, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. కలలో నా రక్తం పోసి రాసేనే, ఎందుకు నవ్వావు? ఇదో డైరెక్టరా, నీకు ఎంత నెత్తులు కావాలో చెప్పు, ఎన్ని బిందులు కావాలో చెప్పు, ఏట కొడవలు పెట్టి తెగ నరికించి తప్పించేస్తానా? అక్కర్లేదు. మిస్టర్ ప్రొడ్యూసర్, జంతువుల రక్తం నాకు అక్కర్లేదు. ఓహో, నా రక్తం దారపోసి నేను డైలాగులు రాస్తాను. ఏం మాదిరి, అంత బరువైన డైలాగ్ చెప్పేటప్పుడు నవ్వెందుకు వచ్చింది? ఎందుకు నవ్వావు? డ్యామేజ్ రో, నువ్వు ఫోన్లో అరవక్కర్లేదురా. నువ్వు మామూలుగా మాట్లాడినా 6 రాష్ట్రాలు కనపడుతుంది. ఏందో డైరెక్టర్ గారు, మా చిన్న ఇంగ్లీష్ లో తిడతా ఉంటారా? అమ్మా, మీ చెల్లిని నేనేం అనలేదమ్మా. నువ్వు కాసేపు ఆయన తీసుకెళ్ళి ఇక్కడ మేము చాలా సీరియస్ గా డిస్కస్ చేయాలి సీన్ గురించి. నా బాగుడు బాగా తెలుసునా? రండి నిర్మల్ గారు, మనం ఎలా పాల లేకుండా గోగితే బాంబులు వేసేస్తాను. చిన్నగా రాత్రి గోక్కోవాలి. అసలు నువ్వు ఎందుకు నవ్వు? శీలాలను కొల్లగట్టావని రాశారు కదా, చెప్తుంటే నవ్వు వచ్చింది. డైరెక్టర్ గారు, ఇంతకీ శీలం అంటే ఏంటి? నా బొంద, మీ అక్కని అడుగు. అక్కి, శీలం అంటే ఏంటి? శీలం అంటే చీపాడు మాటలు. నాకు అట్లాంటి మాటలు వస్తాయా ఏంది? డ్యామేజ్ రో, సార్ అసలు ఇది ఎక్కడ దొరికిందిరా నీకు? రాజమండ్రి మరక వీధిలో సార్. ఓహో, అలా చెప్పు. సరే మాధురి, ఇది ఇంత బరువైన డైలాగ్ కదా. నాకు బరువులు మైటం అలవాటే సార్. ఒక్కసారి వాటేసుకుంటే ఎవడెంత బరువు చెప్పేస్తాను. నువ్వు మోసిన బరువులో నా బరువు అంత గానీ అది రాత్రికి చెబుతూ గాని. రాత్రికి ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది సార్, రేపు చూద్దాం. శీలం అంటే ఏంటో చెప్పలేదే. శీలం అంటే అతి పవిత్రమైన మానవ అన్నమాట. మానవ అంటే నా బొంద, నా శ్రాద్ధం. ఈ ఫోటోలు చూడు, నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదా అంకుల్. అదేం కుదరదయ్యా. ముఖ్యమైనది టేస్ట్. ఒకళ్ళు చెబితే తెలిసేది కాదు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి నాకు మహా చెడ్డగా నచ్చేసింది గారు. చూసారా అంకుల్, మనం సెలెక్ట్ చేసిన అమ్మాయిని అన్నయ్య ఓకే చేశాడు. ఇప్పుడేమంటారు? నా సెలవుతూనే సూపర్. అయ్యా, ఈ అమ్మాయి తల్లిదండ్రులు సునామీలో చనిపోయారు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో ఉంటుంది. చాలా మంచిది, చాలా తెలివైన అమ్మాయి. కాకపోతే కట్న కానుకలు మాత్రం. నాకు కట్న కానుకలు అక్కర్లేదు. నా తమ్ముడిని తన బిడ్డలా చూసుకుంటే నాకంతే చాలేదు. ఆ విషయంలో మీరు భయపడాల్సిన పనే లేదు. వీళ్ళ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. అమ్మాయి మితభాషి, నిదానస్తురాలు, ఐశ్వర్యానికి ఆశపడేది కాదు.
మీ సెలక్షన్ చాలా మంచిదండి. ఇక మీదే ఆలస్యం. ముహూర్తానికి మీరేం వర్రీ కాకండి, అవన్నీ చూసుకోవడానికి మా పంతులు గారు ఉన్నారు కదా, అన్ని ఆయనే చూసుకుంటాడు. మీరు మాత్రం సంబంధం ఖాయం చేసురండి. శుభం. అరే ఏమిరా బాయ్, చెప్తే రవీంద్ర. అరే నువ్వే కదరా బాయ్ దీన్ని హ్యాండ్ ఇచ్చినావు. హాయ్, మా అన్నయ్య పెళ్లిరా, మీరంతా వచ్చి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఏంట్రా అలా షాక్ అయ్యారు? ఏమైంది? ఏం లేదు, మా అన్నయ్య పెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను, అందుకు మీరంతా హెల్ప్ చేయాలి. మీ అన్న మ్యారేజ్ తో నీకు లైన్ క్లియర్ అయినట్టే. ఐ రైట్? అప్పుడే మనోడి ఫేస్ లో పెళ్లి కల వచ్చేసింది రోయ్. అరే అభి, బిర్యానీలు మాత్రం 4-5 రకాలు ఉండాలి. వీడికి ఎప్పుడు తిండి చేశారా? నీకు లేనట్టు. అఖిల, ఏంటి నువ్వు కాస్త కూడా సిగ్గుపడట్లేదు? అందుకు ఇంకా టైం ఉందిలేరా బాయ్. ఇప్పుడే సిగ్గంత ఖర్చు అయిపోతే అప్పటికి స్టాక్ ఉండదు. ఏమఖిల, చూసావా ఎలా సిగ్గుపడుతుందా? అమ్మాయికి అప్పుడు పెళ్లి కల వచ్చేసింది. కూర్చో. ఏమా, నిన్ను ప్రశ్న అడుగుతాను, సిన్సియర్ గా సమాధానం చెప్పాలి. సరే. అదే, డాక్టర్ అంకుల్ నీకు అన్ని విషయాలు చెప్పాడనుకుంటాను. అభిరామ్ నాకు తమ్ముడు మాత్రమే కాదు, నా ప్రాణం. చిన్నప్పటి నుంచి వాడికి సర్వస్వం నేనే పెంచాను. మా ఇద్దరి ప్రపంచంలోకి నా భార్యగా నువ్వు అడుగు పెట్టావు. వాడి ప్రోద్బలం వల్లే నేను పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడూ వాడికి కష్టం కలిగించరని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఈ క్షణం నుంచి నేను అభిరామికి వదిని కాదు, తల్లిని. హేమా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అర్జెంట్ గా ఫైల్ మీద సంతకం కావాలి సార్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రండి. సార్ మీరు ఏమనుకోరంటే ఓ సందేహం. అడగండి. ఏం లేదు, పెళ్ళై 2 రోజులు కాలేదు, అప్పుడే ఆఫీస్కి రావడం. ఓ అదే, వ్యాపారానికి సంసారానికి సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం. అవుననుకోండి, ఏదో హనీమూన్కి అలా అలా వెళ్ళొస్తారని మేమంతా ఆఫీస్లో అనుకున్నాం సార్. అంటే నేను హనీమూన్కి వెళ్ళి వారాలు తరబడి ఉంటే మీరు ఆఫీస్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? అయ్యో ఎంత మాట, మీరు ఉన్నా లేకున్నా అది మా ఆఫీసే సార్. ఏదో సరదా కన్నలేవయ్యా, రదా కారెక్కు. ఓకే సార్, ఓకే. అన్నగారు పెళ్లి చేశారు, మరి అబ్బాయి గారు పెళ్లి కొడుకు ఎప్పుడవుతారో? అమ్మాయి గారు పెళ్లి కూతురు అయినప్పుడు. అన్నగారు పెళ్లి చేశారు, మరి అబ్బాయి గారు పెళ్లి కొడుకు ఎప్పుడవుతారో? అబ్బాయి అన్న అమ్మాయి నాన్న ఎప్పుడు అనుకుంటే అప్పుడు. అమ్మాయిని పెళ్లి కూతుర్ని ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి తెలిసినప్పుడు. అదే, ఆ ఎప్పుడు ఎప్పుడు అనేది ఎప్పుడో. ముందు నువ్వు మీ నాన్నతో చెప్పు చూద్దాం. ఇదిగో, ఈ వంకర మాటలు వల్లించకుండా మన విషయం మీ అన్నగారికి ఎప్పుడు చెప్తావో చెప్పు. చెప్పడమా? ఏకంగా నిన్ను మా నాన్నకి పరిచయం చేసి జరగాల్సింది జరిపిస్తా, తెలుసా? జరిపించు. డాడీ, డాడీ, డాడీ! ఏంటి అంతలా అరిచావు? మ్యాటర్ సీరియసా? వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. అయితే వెంటనే చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తా. అభి! డాడీ, ఈజ్ మిస్టర్ అభి, మై క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఉత్తుత్తి పరిచయమేనా ఏమన్నా? నో, అది ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పరిచయం ఉందంటే వినటానికి నేనేమన్నా చెవులో పూలు పెట్టుకున్నాను అనుకున్నావా? డాడీ! నోర్మోయ్, డాడీ అనే గౌరవం భక్తి నీకుంటే ఎవరినో ప్రేమించానని నా ముందుకు తీసుకొస్తావా? ఎంత ధైర్యమే నీకు? అభి! ఆగవయ్యా ఆగో. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ప్రేమించాను నా ఇంటికి వస్తావు? కాలేజీకి తల్లిదండ్రులు చదువుకోవయ్యా అని పంపిస్తే 25% చదవటం, 75% ప్రేమ దోమ అంటూ ఇలా డ్రామాలు ఆడుతూ తిరగటమేనా మీ పని? అవునండి, తిరిగాం. కానీ మీరు అనుకున్నట్లు అద్దు మీరు లేదు. ఒకరినొకరిని ఇష్టపడ్డాం, మీ అనుమతి కోసం ఆశపడ్డాం.
ఆశపడ్డానికి ఇదేమన్నా ఆస్త జీవితం అయ్యా, భవిష్యత్తు. ఎవరిని పడితే వాడిని ప్రేమించానని ఇంటికి తీసుకొస్తే మేము ఒప్పేసుకుంటాం అనుకున్నావా? పెద్దవారు, మీరు అలా మాట్లాడకూడదు. మా ఇద్దరిది కేవలం ఆకర్షణ, ఆవేశం అయితే ఇక్కడి వరకు వచ్చిండే వాళ్ళం కాదు. ఏమయ్యే వాళ్ళు దేశాలు పట్టుకుపోయి అడుక్కు తినేవాళ్ళ? సూర్యారావు గారు, మిమ్మల్ని ఎదిరించే ధైర్యం లేక కాదు, మేమిద్దరం పెళ్లి చేసుకునే శక్తి లేక కాదు. అఖిల కన్న తండ్రిగా ఆమె మనసు తెలుసుకొని మీరు మీ బాధ్యత నిర్వర్తిస్తారని. ఇప్పుడు మీరేంటో నాకు తెలిసింది, ఇక నేనేంటో మీరు తెలుసుకోండి. 6 100 అయినా 100 6 అయినా ఎవడడ్డం వచ్చినా మా పెళ్లి ఆపలేరు. మీరేం చేస్తారో చేసుకోండి. వస్తా. ఆగవయ్యా ఆగవయ్యా ఆగు. మరీ అంత స్పీడ్ అయితే ఎలాగల్లుడు? అల్లుడా? నేను చాలా సరదా మనిషినయ్యా. టెస్టింగు కాదు, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. నా కూతురుతో అప్పుడప్పుడు ఇలా సరదా సరదాగా ఆడుతుంటా. డాడీ వెరీ సీరియస్. నేను చాలా భయపడ్డాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నయ్య. ఏంట్రా, ఏంటి ఈ మధ్య ఇంటికి లేటుగా వస్తున్నావు? ఏంటి సంగతి? అది ఫ్రెండ్స్తో తిరుగుతా ఉంటే అలా టైం గడిచిపోయింది. ఆ గడిపేదేదో మన ఆఫీస్కి వచ్చి గడపచ్చుగా. అన్నయ్య, ఇవాళ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఫన్నీగా తీసుకుంటావేంట్రా? ఈ వయసులో ఇంత రాత్రి వరకు బయట తిరగటం నాకు ఇష్టం ఉండదు. ఇకపై లేటుగా రాకు, వెళ్ళు. అదేంటండి, ఎప్పుడు లేంది అభితో అలా మాట్లాడారు? వాడి మీద కోపంతో కాదే, వాడికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయేమో తెలియాలంటే నేను అలా మాట్లాడక తప్పదు. ఆ విషయం నేను తెలుసుకుంటాగా, నాకు వదిలేయండి. అభి, భోంచేదురా. తర్వాత తింటానులే వదినా. ఇప్పటిదాకా అన్నయ్య తిట్టాడని ఇక అన్నమేం తినాలనుకుంటున్నావా? మీ అన్నయ్య అన్నదేంటో అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, బాగా అర్థమైంది. అర్థమైతే ఇలా అలిగి పడుకుంటావా? ఏం చేయమంటావు వదినా? ఎందుకు ఆలస్యమైందో నిజం చెప్పవా? నువ్వు నిజం చెప్పేది అబద్ధం చెప్పేది మీ అన్నయ్యకి ఇట్టే తెలిసిపోద్ది, అందుకే అలా అన్నారు. పోనీ నాతో చెప్పకూడదా ఎందుకు ఆలస్యమైందో? లవ్ ఎఫైరా? దీనికి అంత సిగ్గుపడ్డం అవసరమా? అన్నయ్యతో నాకు ఎంత చనువు ఉన్నా ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వదినా. ఎవరా అమ్మాయి? నా క్లాస్మేట్, పేరు అఖిల. అమ్మ లేదు, నాన్న ఉన్నాడు, చాలా జాలీగా ఉంటాడు. ఆయన్ని కలిసావా? అందుకే ఆలస్యమైంది. అఖిలాని మన ఇంటికి తీసుకురాగలవా? అన్నయ్య ఉండగా ఎలా కుదురుతుందో వదినా? ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీసుకురా. తర్వాత కదా నేను నడుపుతాను. రా, ఫోన్ చేద్దు గాని. నవ్వే జాబిల్లి నిన్నే రోజు చూడాలి, నువ్వే నవ్వే జాబిల్లి నిన్నే రోజు చూడాలి. చల్లగా వీచే చిరుగాలి నేనే నిన్నే తాకాలి. నువ్వే నవ్వే జాబిల్లి నిన్నే రోజు చూడాలి, చల్లగా వీచే చిరుగాలి నేనే నిన్నే తాకాలి. క్షణముండలేను నిన్ను వీడి, క్షణముండలేను నిన్ను వీడి. I love you so much my lovely. నువ్వే నవ్వే జాబిల్లి నిన్నే రోజు చూడాలి, చల్లగా వీచే చిరుగాలి నేనై నిన్నై తాకాలి.
కమ్ముకుపోయి నిజమై తీరేదెప్పుడు మెల్లగా పలికే తీయని మోసం చెవి చేరేదెప్పుడు కమ్మని కలలా కమ్ముకుపోయి నిజమై తీరేదెప్పుడు బంధమేదో కలిపిందిలా నిన్ను నన్ను ఒకటిగా మనసు చేరమంటుందిలా నిన్ను ఎంతో తొందరగా నువ్వు నాతో కలిసి ఉంటే బతుకు అంతా పండగా నువ్వే నవ్వే జాబిలేను నిన్నే రోజు చూడాలి చల్లగా వీచి తిరగాలి నేనై నిన్నై తాకాలి పక్షులకైనా తెలుసుంటుందా ఆకాశం ఎంతుందో నమ్మితే చాలు చెలియను నీపై నా ప్రేమెంతో పక్షులకైనా తెలుసుంటుందా ఆకాశం ఎంతుందో నమ్మితే చాలు చెలియను నీపై నా ప్రేమెంతో గుర్తుకొచ్చే జ్ఞాపకం మరువలేని నీ స్నేహం అల్లుకుంది ఆశతో మనసు ఎంతో ప్రేమతో జాన జానే भी दो यार तुमसे है मेरे प्यार నువ్వే నవ్వే జాబిలేను నిన్నే రోజు చూడాలి చల్లగా వీచి తిరగాలి నేనై నిన్నై తాకాలి హే 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 హా 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 హే 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 రోజు కాసేపు వస్తూ ఉండు, నీకు అర్థమయ్యేలా లెసన్ చెప్తాను. అలాగే ఆంటీ. సీతాలు, అమ్మగారు వంటకు ఆలస్యం అవుతుంది, వెళ్దామా? లేదమ్మగారు, వంట పని నేను చూసుకుంటాగా. అయ్యగారికి తెలిస్తే నన్ను పనిలోంచి తీసేస్తారు. ఏ పని చేయకపోతే బోరు కొడుతుంది. అమ్మగారు, అయ్యగారికి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆయనలో చూస్తున్నాను. అన్నయ్య దేవుడైతే నువ్వు దేవత వదిన. దేవత లాంటి వదిన దొరకడం నా అదృష్టం. ఏంటయ్యా నన్ను పొగిడేస్తున్నావు? ఇంతకీ అఖిలేది? తీసుకొచ్చాను. అఖి, కమాన్. నీకు మంచి మనసే కదయ్యా, టేస్ట్ కూడా ఉందని అఖిలని చూస్తే తెలుస్తుంది. అమ్మయ్యా, నీకు నచ్చితే చాలు. నాకు నచ్చడం ఏంటయ్యా, నీకు నచ్చిందిగా. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. సర్లే చూడకిలా, నిన్ననే అభి నీ గురించి చెప్పాడు. నాకు బాగా నచ్చావు అఖిల. నిజంగా థ్యాంక్స్ అండి. అండి హిందీ ఎందుకు, అక్క అని పిలు చాలు. అభి, అన్నయ్యకి ఫోన్ చేయి. ఎందుకు వదినా? ఫోన్ ఇమ్మన్నానా? ఇవ్వు. హలో, ఏమండి? నేను వెంటనే ఇంటికి రండి, అర్జెంట్. వచ్చాక చెప్తానన్నానా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇది నా చెల్లి. బాగుంది. చిన్న వేషం ఇప్పిస్తారా? తప్పకుండా ఇప్పిస్తానమ్మా. మా అక్కకు కూడా వేషం ఇప్పిస్తారా సార్? నువ్వు అంటే మీ అక్కని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తా. ఓకేనమ్మా, రాత్రి చూసుకుందాం. ఇదో డ్యామేజ్ రా, ఓ డ్యామేజ్ రా. సార్ నా మొగుడు పిలుస్తున్నాడు. సార్ వస్తున్నా, సార్ వస్తున్నా. టిఫిన్లు వచ్చేసా సార్. ఏందయ్యా, ఏందా సెటప్? గోకుడు సార్, మీకోసమే సార్. చంపుతా. డైరెక్టర్ వచ్చినాడా? ఆంతవే సార్. హీరోయిన్ వచ్చినాదా? ఆంతవే సార్. వేస్తా, బాంబులు వేస్తా. ఈ రాయలసీమ భీమన్న చౌదరి తలక ఏటో చూపిస్తా. డ్యామేజ్ సార్ అలా పిలవకండి సార్. ఈ సినిమాకి నేను ప్రొడక్షన్ మేనేజర్ సార్. నాకు అలాగే వచ్చుద్దాయా? ఏ అలా పిలిస్తే పలకవా? మీ ఇష్టం సార్, మీరు ఎలా పిలిచినా పలుకుతా. సార్ మీరు ఏమనుకోకపోతే ఓ మాట చెప్పండి సార్. నీ మాట నమ్మే కదా నేను సినిమా మొదలు పెట్టింది. ఏం చెబుతావో చెప్పు. అది అది
సార్ ఆ టీటీడీ పీకే రావు కన్నా మీరే బెస్ట్ సార్. నెక్స్ట్ సినిమాకి మీరే డైరెక్షన్ చేయకూడదు? అట్టా చెప్పు. నిన్న రాత్రి నుంచి నేను అదే ఆలోచిస్తున్నా. పొద్దున్నే వచ్చే సీన్ పేపర్ పట్టుకుని గాలిలోకి సొత్త ఆలోచిస్తా ఉంటాడు. పెన్సిల్తో గీతలు గీస్తుంటాడు. టిఫిన్ తింటాడా, ఒక ప్యాకెట్ సిగరెట్ పీకే 4 కాఫీలు టీలు పీగుతా ఉంటాడు. తర్వాత పెద్ద బిల్డప్ టాట్ అంటాడు, కట్ అంటాడు. ఏందయ్యా ఇదే? ఈ మాత్రం మనం చేయలేవా? ఏం చేయాలి? ఇన్ని తెలిసి మీరు డైరెక్షన్ చేయకపోతే టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సినిమా ఇండస్ట్రీ బాధపడిపోతాం సార్. అంతేనంటావా? అయితే సరే, తర్వాత సినిమాకు నేనే డైరెక్టర్. ఖచ్చితంగా సార్. అవునయ్యా, సినిమాలోకి రాకముందు ఈ డైరెక్టర్ ఏం చేసేవాడు? ఏం చేసేవాడా? నల్గొండలో నల్ల చింతపండు అమ్ముకునేవాడు సార్. ఆడికి అదే కరెక్ట్లే. ఆ రంగు అట్టనే ఉంటదిగా. మాధురి ఇదిగో డైరెక్టర్ గారు, మాధురి అగర్వాల్ అగర్వాల్ మాధురి అగర్వాల్. అక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మాధురి ఏంది మాట్లాడేది? రాత్రి పోయినా ఏమీ లేదు, అంత టైం వేస్ట్. ఏంది టైం వేస్ట్? బాంబు లేస్తా, తొందరగా షూటింగ్ చేయండి. ఈయన ఒకడు. మాధురి ఆయన అలాగే వస్తుంటాడు కానీ నువ్వేమీ పట్టించుకోకు. మాధురి, మనం రాత్రి చాలా డైలాగ్ కోసం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకోసం రాత్రి రూమ్కి వస్తావా? రాత్రికి మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇంకో బెటర్ నైట్ కోసం ఎదురు చూస్తాను. ఓకే, ఇప్పుడు సీన్ ఏమిటంటే నువ్వు సెలయేరు కింద అలా కూర్చున్నావు అనమాట. నీ ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అనమాట. ఇంతలో నీ బయట అలా 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 గాలి ఎగిరిపోయింది అన్నమాట. బయట ఏడుందండి? అటు ఇప్పుడు ట్రైన్ నుంచి ఎగరేస్తానన్నమాట. అదే డైరెక్షన్, అదే గ్రాఫిక్స్ అన్నమాట. ఓకే, నేను చేస్తా కదా. మిస్టర్ మురళి కెమెరామన్ గారు, లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా? వాట్ మిస్టర్ ఆంజనేయులు, వాట్ హ్యాపెండ్? ఆన్ ద వే సార్. భలే ఒడగనయ్యా, అది కంటిన్యూ డీలే కదా. ఇదో డ్యామేజ్ రో. ఆ ఫోన్ ఒకసారి ఇస్తావా? ఎందుకు సార్? నీటిలో పడేసి కాలేస్తూ ఇక్కడ వేస్తే నేను తొక్కేస్తా కదా. ఏమ్రా ఎంతమందిని కొట్టావు నువ్వు? సార్, నా పేరు మాధవ్ అండి, రమా ఇండస్ట్రీస్ ఓనర్ని. నేను ఆఫీస్కి వెళుతుంటే హైవేలో ఈ అమ్మాయి కనపడింది. ఆ తర్వాత అది సార్ జరిగింది. అంటే ఆ ముగ్గురిని నువ్వే చంపావు? సార్, నేను వాళ్ళని కక్షతోటో కావాలనో చంపలేదు. ఆడకూతురు ఆపదలో ఉందని వాళ్ళతో గొడవ పడ్డాను. ఆత్మరక్షణ కోసం. ఎనీవే, వాళ్ళ ముగ్గురు చనిపోయారు, చట్టం దృష్టిలో చంపబడ్డారు. మా ఫార్మాలిటీ ప్రకారం మేము కేసు ఫైల్ చేయక తప్పదు. అయినా మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఈ కేసు నుంచి మీరు బయటపడేలా మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, నాకు నేనుగా వచ్చి మీకు జరిగింది ఏంటో చెప్పాను.
బాధితురాల్ని నా వెంటే తీసుకొచ్చాను. ఆమె ఉంది కాబట్టే నేను హెల్ప్ చేయగలనని చెప్తున్నాను. అనవసరంగా ఆందోళన పడకండి. మీ పక్షాన న్యాయం ఉంది, అందుకు తగిన సాక్ష్యం ఉంది. మీరు రక్షించబడతారు. అంతవరకు మీరు మా హ్యాండ్ ఓవర్లో ఉండక తప్పదు. ఏ అమ్మాయి, ఆయన చెప్పిందంతా నిజమేనా? నిజమే సార్. ఏ 504 సార్, ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. చూడమ్మా, రేపు మా వాళ్ళు వచ్చి నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు. జరిగింది జరిగినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అలాగే సార్. 304 సార్, అతన్ని సెల్లోకి తీసుకువెళ్ళు. రేపు కోర్టుకి సబ్మిట్ చేయాలి. అలాగే. రెండు కోపికి కొట్టుకుంటున్నావే. నేనేం చేశాను వదినా? ఏం చేసావో నేను చెప్పాలా? ఒంటి నిండా బట్టలుంటేనే ఆడది బయట తిరగలేని రోజులు ఇవి. ఆ డ్రెస్ ఏంటే గుడ్డలు కరువైనట్టు? ఇలాంటి డ్రెస్తో ఆడది కనిపిస్తే ముసలాడి సైతం ఊరుకుంటాడేంటే? అదృష్టం బాగుండి వాళ్ళ చేతుల నుంచి తప్పించుకున్నావు. జరగరాంది ఏదైనా జరుగుంటే నీకు పెళ్లి చేయలేక, నలుగురిలో తలెత్తుకోలేక నేను మీ అన్నయ్య చచ్చేవాళ్ళం. నేను ఒక్కదాన్ని 2 డ్రెస్సులు వేస్తున్నానా? వాగేవంటే గొంతు పిసికి చంపుతా. బలిసినోళ్ళు బట్ట కట్టలేక ఎట్టా తిరిగినా చెల్లుద్దే. మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి చెల్లవు. అసలు నిన్ననేం ప్రయోజనం? మీ అన్నయ్య అనాలి. సరే వదిన, ఇక నుంచి ఇలాంటి డ్రెస్సులు వేయను. కానీ కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే నన్ను కాపాడినందుకు శిక్ష పడుతుంది. వాడెవడికో శిక్ష పడుతుందని నువ్వు బజార్ను పడతావా? ఈ సంగతి తెలిస్తే ఎవరు నేను పెళ్లి చేసుకోరే. నోరు మూసుకుని ఇంట్లో పడుండు. నాకేం కాలేదుగా. ఏమీ కాకపోయినా కోర్టుకి ఎక్కితే పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఊరుకుంటారా? పటం కట్టినట్టు ఫోటో పేపర్లో వేసి రాస్తారు, టీవీలో చూపిస్తారు. దాంతో సినిమా నటి అంత పబ్లిసిటీ వచ్చి పెళ్లి కాక జీవితాంతం మాకు పడుంటావు. అది కాదు వదినా. ఏది కాదే? చచ్చినట్టు ఈ గదిలో పడుండు. నోరెత్తితే కాళ్ళు విరగొడతా. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ మిస్టర్ మాధవ్ సంఘంలో చాలా పలుకుబడి, హోదా ఉన్నటువంటి వ్యక్తి. మానవతా దృక్పథంతో ఓ అమ్మాయి శీలాన్ని కాపాడే ప్రయత్నంలో ఆత్మరక్షణ కోసం ప్రత్యర్థుల చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళపైకి విసిరాడు. అంతే. ఉద్దేశపూర్వకంగా హత్య చేయటానికి కాదు అని నేను మీకు విన్నవిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే, ముద్దాయికి హతులకు గతంలో పాత కక్షలు ఏవీ లేవని మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. యువర్ ఆనర్, దారి వెంట ఎందరో పోతుంటారు. ఎవరికీ పట్టని ఈ సంఘటనలో మాధవ్ మాత్రమే ఎందుకు కలగజేసుకోవాలి? ఒకవేళ డిఫెన్స్ లాయర్ చెప్పినట్లుగా ఈ మాధవ్ మానవతా దృష్టితో ఓ అమ్మాయి శీలాన్ని కాపాడాలని తను ప్రయత్నిస్తే అక్కడ ఉన్నది 4 వ్యక్తులు మాత్రమే. వారి చేతిలో పట్టాకత్తులు, మారణాయుధాలు ఉన్నాయి. వాటిని చూసి తను ఒక్కడనే ఏమీ చేయలేనని తెలిసి ఎవరి సహాయం కోసమైనా తను అరిచి ఉండాలి. కానీ ముద్దాయి మాధవ్ అలా చేయలేదు. తానొక్కడే వారిని ఎదుర్కొన్నాడు. వీలు చిక్కగానే మారణాయుధాలు తను చేజిక్కించుకొని ఒక్కొక్కరిని వరుసగా అతి కిరాతకంగా నరికి చంపాడు. ఇక్కడ అమ్మాయిని రక్షించాలనే ఉద్దేశం అతనికి లేదు. ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఈ ముద్దాయికి ఉంటే వారిని కొట్టో తిట్టో అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేసేవాడు ముద్దాయి. అలా చేయలేదు కాబట్టి మాధవ్ అనే ఈ ముద్దాయి ఈ హత్యను కావాలనే చేశాడని, అందుట్లో ఎలాంటి సందేహం లేదని, అతను అమాయకుడు కాదని, దీన్ని ప్రీ ప్లాన్డ్ మర్డర్గా భావించాలని కోర్టు వారికి విన్నవిస్తున్నాను. నో యువర్ ఆనర్, మాధవ్కి హతులకి పాత కక్షలు లేనప్పుడు వాళ్ళని మాధవే ప్రీ ప్లాన్డ్ గా చంపాడు అనటంలో ఏమాత్రం అర్థం లేదు. అక్కడ జరిగిన సంఘటనకు బాధ్యురాలు, ప్రత్యక్ష సాక్షి అయిన ఆ అమ్మాయి ఉంది. ఆమెను విచారిస్తే నిజానిజాలు బయటపడతాయి. సాక్షిని ప్రవేశపెట్టండి. ముచ్చెర్ల సరళ, ముచ్చెర్ల సరళ. ప్రత్యక్ష సాక్షి ఉంటే రావాలిగా యువర్ ఆనర్. ఎందుకు లేదు? ఉంది, ఉంది యువర్ ఆనర్. ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది. సాక్షి ఉంటే ప్రవేశపెట్టండి. ఏ కారణం చేతను సాక్షి కోర్టుకు రాలేకపోయి ఉండొచ్చు. మరొక అవకాశం ఇప్పించాల్సిందిగా కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. ఈ కేసు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నాం. సార్, రాత్రి నేను అన్నాను కదా సార్, మా చెల్లిని ఎప్పుడు హీరోయిన్ చేస్తారు సార్? నెక్స్ట్ సినిమాలో మీ చెల్లికి గ్యారెంటీగా ఇప్పిస్తా. సార్, ఈ పిక్చర్ లో మా అక్కకి మంచి వేషం ఇప్పించొచ్చు కదా సార్? ఈ రాత్రికి నువ్వు అను, మీ అక్కడ రేపే రోడ్ క్యారెక్టర్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. పదండి, రూమ్కి వెళ్దాం. చూడు మాధురి, కాళ్ళకు తడి లేకుండా సప్త సముద్రాల్ని ఏదొచ్చు, కానీ
కంటికి తడి లేకుండా ఆడపిల్ల పెళ్లి చేయలేము. ఇది నా డైలాగా సారు? కాదు, రాత్రి మీ అక్క చెప్పిన డైలాగ్. రాత్రి మా అక్కని గోగారా సారు? చేసి నేను అక్కల్ని అమ్మని గోహం వీళ్ళు పిత్తలం తప్ప. సినిమాలో స్క్రిప్ట్ ఇది. కథలో మీ అక్క రాత్రి చెప్పిన డైలాగ్ ఇది. ఎమోషన్ గా చెప్తున్నాను, అర్థమైందా? అర్థం సారు. కమాన్. నేను ఇక్కడ గాల్లోకి చూస్తూ ఆలోచిస్తారా? అప్పుడు మా అక్క చెప్పిన డైలాగు నా మూతి మీద వినిపిస్తుంది. కర్మ, నీ మూతి మీద కాదు, నీ ఫేస్ మీద వినిపిస్తుంది. నేను రికమెండ్ చేసిన ప్రొడ్యూసర్ కర్మగాలి. ఏందయ్యా డైరెక్టర్, ఏంది టైం వేస్ట్? షూటింగ్ చేస్తావా చేయవా? చేస్తున్నా. ఇప్పుడు ఆ పని మీద ఉన్నాను. ఏంది నిర్మాత గారు, రాత్రి అంత గోకలేదా ఏంది? ఏంది జేబులో చేయి పెట్టుకుని ఒకటే ఎక్కుతున్నారా? అది కాదు, జేబులో బాంబు ఉంది. ఎవ్వరి మీద తేడా వస్తే తీసి ఏత్తా. అంతవేనా? అలాగే అలాగే సార్, భోజనాలు వచ్చేసి సార్. ఏంది భోజనాలు? పొద్దు నుంచి ఒక సాట కూడా తీయలేదు, అప్పుడే తిండా? ఏంది ప్రొడ్యూసర్ గారు, మాటి మాటికి షార్ట్ టు షార్ట్ పబ్లిక్ గా అంటున్నారు? పక్కకు పోదారండి. ఇదిగో డైరెక్టర్, నువ్వు షూటింగ్ చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి, నెమ్మదిగా చెయ్యి. ఓకే మాధురి, నేను చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు షార్ట్కి రెడీ అయినా? నాకు ఎప్పుడు అదే గోడ. నేను చెప్పింది షార్ట్కి రెడీ అయ్యానండి. కాళ్ళకి తడవకుండా సముద్రాన్ని వేయవచ్చు, కంటికి తడి లేకుండా తెలుగు సినిమా తీయలేము. సార్, మీరు కాసేపు లోపలికి వెళ్ళొచ్చుగా? నేను ఏడుంటే సాట పీకలేవా? ఏమండి నిర్మాత గారు, ఏంటి సకంలో వచ్చేసారు? లోపలికి రండి, గోక్కుందాము. ముందే గోకుడు పూర్తయితే తర్వాత అక్కడ గోక్కోవచ్చు, లేకపోతే బాంబు. విట్నెస్ సంతకం చేసి కూడా సరళ కోర్టుకు రాలేదు అంటే 10 మందిలో పబ్లిసిటీ అవుతుందని భయపడి ఉండొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు అద్దుకునైనా ఉండొచ్చు. అలాంటప్పుడు కోర్టు సరళ పంపిస్తుందిగా? లీగల్గా అంతే మరి. బట్ తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇష్టం లేని గుర్రాన్ని బలవంతంగా నీళ్లు దాగించలేం అభి. అయితే సరళ విషయం నేనే వెళ్ళి తెలుసుకున్నాను. మనకున్న ఒకే ఒక్క ఆధారం సరళ. విషయం తెలియకుండా తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. సో సరళ తనంత తానుగా రావటం లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళు రానివ్వటం లేదా, ఆ విషయం తెలుసుకోవాలి ముందు. అప్పుడు కానీ ఈ కేసు ఎలా డీల్ చేయాలో ఫైనల్ అవ్వదు. సరళ విషయం నేను డీల్ చేస్తాను. అవసరం అనుకుంటే అప్పుడు నువ్వు ఎంటర్ అవుదు కానీ. ఓకే? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఒక మహాకవి. దాదాపు మన నిర్మాత రాయలసీమ భీమన్న చౌదరి గారి పని కూడా అంతే అయింది. అర్థం కాని టెక్నాలజీ గురించి తన శైలిలో తికమకగా చెప్పి ఆయన్ను నిజంగానే తికమకలో పడేస్తుంటాడు వర్ధమాన దర్శక శిఖామణి టీటీడీ తికమకరావు. ఏది అడిగినా ఆన్ ద వే అంటూ బోడీ కొట్టించే డ్యామేజరు అదే మన మేనేజరు ఆంజనేయులు. సమయానికి తగ్గట్టు ఏదో ఒకటి చెప్పేస్తూ రకరకాల ఆశలు ప్రలోభాలతో ముంచేస్తూ తన పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. అర్థం కాని అయోమయంలో ముంచేస్తూ ఉన్నాడు. ఇక హీరోయిన్ మంద నిజంగానే ఓ గొర్రెల మంద. అక్క చెల్లి మ్యాచ్ ఫిక్సింగులు, గుండి చెల్లి బకాసురుడు తిండి, నిర్మాత గారి ఖజానా కరగదీస్తూ హాయిగా షూటింగ్ గడిపేస్తున్నారు ఓ పిక్నిక్ లా. అరచి గబ్బోలు పెట్టినా, బాంబులు తీసి బెదిరించినా నీ లెక్కేమిటి అన్నట్టు ఎవరికి వారు మాది తప్పు కాదు అంటే మాది కాదంటూ మొండికేయడం మొదలెట్టారు. పాపం నిర్మాత రాయలసీమ భీమన్న చౌదరి బాంబుల గడ్డలో పుట్టిన పులి అయితే ఇక్కడ వీరి ముందు పిల్లిలా మారక తప్పలేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంత దూరం వచ్చాక, ఇంత ఖర్చు అయ్యాక ఇప్పుడు తను రెచ్చిపోతే విషయం చెడుతుంది, సినిమా ఆగిపోతుంది.
దాంతో ఊళ్ళో తన పరువు పోతుంది, తన గుండె ఆగిపోతుంది, ప్రాణం పోతుంది. అందుకే వాళ్ళ ఆగడాల్ని భరిస్తున్నాడు, వాళ్ళ మాటల్ని సహిస్తున్నాడు. కానీ అతను ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. అయితే సినిమా పూర్తి చేసి నిర్మాత అనిపించుకుంటాడు, కాకుంటే వాళ్ళ ప్రాణాలు తీసి హంతకుడుగా మిగిలిపోతాడు. అందుకు మరికొంత సమయం వాళ్ళకి ఇచ్చారు. నిర్మాత హంతకుడా ఏమవుతాడు చూద్దాం. అందంగానే ఉన్నావు. ఎవరు ఎవరు నువ్వు? నిన్ను రేప్ చేద్దామని తీసుకువెళ్ళి మర్డరైపోయారే ఆ ముగ్గురి అన్నని నిన్ను లేపేద్దామని వచ్చా. నన్నేం చేయొద్దు ప్లీజ్. నువ్వు చావడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి నీకు నువ్వే చావటం, రెండవది నా చేతుల్లో చావటం. చెప్పు, చస్తావా చంపమంటావా? ప్లీజ్ నన్ను చంపొద్దు. నేనేం చెప్తే అది చేస్తాను. ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి విట్నెస్ సైన్ చేశావు. ఆ కాగితం చించేస్తావా? నువ్వు చింపలేవు. కోర్టు సమన్లు పంపితే వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా ఉంటావా? నువ్వు ఉండలేవు. నా తమ్ముళ్ళ చావుకి కారణమైన వాడికి శిక్ష పడాలంటే నువ్వు చావాలి. ఓపెన్ చేయి. ఈ పేపర్ ప్యాడ్ తీసుకో. నేను చెప్పినట్లు రాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు రాయి. రాయి. నా చావుకి ఎవరూ కారణం కాదు. రాయి. నాకు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాయి. రాశావా? నువ్వే ఆత్మహత్య చేసుకోవడం కష్టం. నేనే చేస్తా. ఆ ఫ్యాన్కు నిన్ను ఉరేసి చంపేస్తా. ఎలా ఉంది నా ప్లాన్? నిన్ను గనక నేను చంపేస్తే నా తమ్ముళ్ళ ఆత్మ శాంతిస్తుంది. మనం ఊహించని విషయం జరిగింది. సరళ ఆత్మహత్య చేసుకుంది. పేపర్లో న్యూస్ ఐటమ్ కూడా వచ్చింది. నేను ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ని అడిగాను, ఇది హత్య ఆత్మహత్య అని. ఎవరో హత్య చేసి ఫ్యాన్కి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని అతని అనుమానం. కానీ ఆధారాలు లేవు. ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ కూడా ఉందని రాశారు. అనేకున్న ఒకే ఒక సాక్షి సరళ. ఆమె లేకుంటే కేసు నుంచి బయటపడమే. ప్రాక్టికల్ గా చూస్తే ఇబ్బందే. రేపు కోర్టులో ఏం జరుగుతుందో చూసి దాని ప్రకారం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈలోగా మీ వదిన గురించి ఆలోచించు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఆవిడికి తెలియకూడదు. అవసరాన్ని బట్టి నెమ్మదిగా ఆ విషయం చూద్దాం. ఓకే, వస్తాను. అలాగే. యువర్ ఆనర్, ఈ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన సరళ అనే విట్నెస్ నిన్న రాత్రి హత్యకు గురి కావడం చూస్తుంటే దీని వెనక బలమైన వ్యక్తులు ఎవరో ఉన్నారని అనుమానంగా ఉంది. నో యువర్ ఆనర్, ఇది హత్య కాదు, ఆత్మహత్య అని మృతురాలు సరళ రాసిన డెత్ నోట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మీరు పరిశీలించే ఉంటారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పినంత మాత్రాన ఆమెకు జరిగే నష్టం ఏమీ లేదు. నా క్లయింట్ మాధవ్కు శిక్ష పడేలా అతడి చేతిలో చనిపోయిన 3 వ్యక్తుల తాలూకు మనుషులెవరూ ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చు. అలా అయి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అంటే సరిపోదు. అందుకు ఖచ్చితమైన ఆధారాలు కావాలి. యువర్ ఆనర్, సరళ మృతిపై మరోసారి పోలీసుల చేత పరిశోధన జరిపించి అవసరమైతే కేసును సిబిసిఐడికి అప్పగించి కేసులో నిజానిజాలు వెలికి తీయాలని నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు జరిగినవి పోలీసుల దర్యాప్తులు పరిశోధనలే యువర్ ఆనర్.
పరిశోధనల పేరిట కాలయాపన చేయించి కేసుని మరికొంతకాలం పొడిగించవచ్చేమో కానీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించే అవకాశం లేదు. అందుచేత సదరు ముద్దాయికి హత్యానేరం కింద తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసుకు సంబంధించి సరైన సాక్ష్యం లేనందువలన సదరు ముద్దాయే తాను హత్యలు చేసినట్టు ఒప్పుకున్నందున మరో అవకాశం ఇచ్చినా ఈ కేసు పురోగతి సాధించలేదని భావించి సదరు ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద ఉరిశిక్ష విధించడమైనది. అన్నయ్య, అభి, మీ వదినికి ఈ విషయం నువ్వు ఊరు వెళ్ళావని కొన్నాళ్ళ వరకు రావని నేను అంకుల్ సర్ది చెప్పాను. ఏం చేస్తావు, ఎలా చేస్తావు? ఈ సంగతి మీ వదినికి తెలియకుండా. అన్నయ్య, నువ్వేం దిగులు పడకు, ఇదంతా మేము చూసుకుంటాంగా. థ్యాంక్ యూ రా. అన్నా, మీ తమ్ముళ్ళను చంపిన వాళ్ళకి కోర్టు ఉరిశిక్ష విధించిందన్నా. అవునన్నా, అవును. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ఇది ఈ సుల్తాన్ సిద్ధాంతం. నా తమ్ముళ్ళ ముగ్గురిని చంపి వాడొక్కడే చస్తే నో ఈక్వేషన్ సరిపోదు, మొత్తం వాడి ఫ్యామిలీనే లేపేయాలి. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు. రాణా అన్నా, ఆ మాధవ్ గారి కుటుంబం మొత్తం డీటెయిల్స్ కావాలి. తెలుసుకుంటానా? ఓకే, గో. అమ్మగారు, పెద్దయ్య గారు ఇంకా రాలేదేంటి? మిమ్మల్ని ఇలా సినిమాకి తీసుకెళ్తా అన్నారు కదా. ఆఫీస్కి వెళ్తే అందరినీ మర్చిపోతారమ్మా, అందుకే రాలేదేమో. వదినా, ఏంటబి చాలా సంతోషంగా ఉన్నావు? అన్నయ్య వస్తున్నారా? అన్నయ్య వస్తున్నాను ఫోన్ చేసాడు వదినా. ఏంటి, ఆయన రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందా? వదినా, ఏమైంది వదినా? హలో అంకుల్, నేను అభిని. వదినకు ఒంట్లో బాగాలేదు, మీరు త్వరగా రండి. అభి, మీ వదిన గర్భవతి, బహుశా 3వ నెల అయి ఉండొచ్చు. ముందుగా ఈ విషయం మాధవ్తోనే చెప్పాలని తనలోనే దాచుకుని ఉండొచ్చు. కొన్ని టెస్టులు చేశాను, బ్లడ్ శాంపుల్స్ కూడా తీశాను. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాక మందులు రాసిస్తాను. స్పృహ వచ్చాక అన్నయ్య గురించి అడిగితే ఏం చెప్పాలో? ఉరిశిక్ష గురించి తప్ప జరిగిన అన్ని విషయాలు చెప్పు. 1 సంవత్సరం శిక్ష పడిందని చెప్పు. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని విషయాలు మనం దాచిపెట్టాలి. రామ్మా. ఏమైంది అంకుల్? ఏం కాలేదమ్మా, కాకపోతే నువ్వు అభిరాముని చిన్నాన్నం చేయబోతున్నావు. తెలుసు అంకుల్, ఈ తీయని కబురు ముందుగా ఆయనకి చెప్పాలని ఆశపడ్డాను. కొన్ని ఆశలు తీరవమ్మా. మనిషి తనకు నచ్చింది మెచ్చింది ఆశిస్తాడు, కానీ ఏది తీర్చాలో ఏది తీర్చకూడదో అంతా విధి నిర్ణయిస్తుంది. అదేంటి అంకుల్, మామూలుగా ప్రతి ఆడది ఆశించేదేగా నేను ఆశించింది. దానికి ఇంత ఉపమానం చెప్పారే? అంకుల్, ఇక నిజాన్ని దాపెట్టి ప్రయోజనం లేదు. వదినా, నీకు అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు వదినా. అబ్బే, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు ఆ రోజు ఫోన్ చేసి అన్నయ్యని రమ్మన్న రోజు అన్నయ్య వస్తుంటే సంవత్సరం శిక్ష వేశారంతే. సంవత్సర కాలం ఆయన లేకుండా, ఆయన చూడకుండా నేను బతకాలా? బతకాలమ్మా, నీ బిడ్డ కోసం బతకాలి. మాధవ్ వంశాంకురాన్ని అతని విడుదల కానుకగా ఇవ్వడం కోసం బతకాలి. అవును వదినా,
అన్నయ్య జైలు నుంచి తిరిగి వచ్చేసరికి పన్నెండు బిడ్డను ఆయన చేతిలో పెడితే తను పడ్డ కష్టమంతా మర్చిపోయి హ్యాపీ ఫీల్ అవుతాడు. నన్ను ఓదార్చడానికి మీరు ఎన్ని కథలు చెప్పినా అవన్నీ తాత్కాలిక ఉపశమనమే. చూడమ్మా, నీ బాధ మేము తీర్చలేందే, కానీ నువ్వు మనోవేదనకు గురై పుట్టబోయే బిడ్డను నిర్లక్ష్యం చేస్తే అది మాత్రం మాధవ మనసును గాయపరచదా? ఆలోచించు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. వదిలా అమ్మయ్యా, ఈ విషయం ఎలా చెప్పాలని సతమతం అవుతున్నాను. ప్రస్తుతానికి విషయం దాటేశాం, కానీ ఉరిశిక్ష విషయం మాత్రం ఆమె ప్రసవించే వరకు తెలియకుండా జాగ్రత్త పడాలి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, ఇక దేవుడే కాపాడాలి. అభిరామ్, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ అన్నయ్య గురించి నువ్వు ఏ రకంగా ఫీల్ అయినా ఆ ఫీలింగ్ విషయం మీ వదిన గమనిస్తే మన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. బీ కేర్ఫుల్. ఓకే అంకుల్. అంటే నువ్వు హీరో కోసం ఇది చేస్తున్నావు అనమాట. వస్తుంటే వాడు నీ కోసం అలా ఏంటి రాత్రి మా చెల్లి కూడా అంది కదా సార్. అయితే మాకు వేషం ఇస్తున్నారా? నెక్స్ట్ సినిమా ట్రై చేద్దాం. అదేంటి సార్, నేనంటే హీరోయిన్ కాబట్టి నెక్స్ట్ సినిమా అన్నారు, మరి అక్కకి ఇవ్వడానికి ఏమైంది? నాకు ఒక్కడికి ఇంకోటి సరిపోతా. డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఫైనాన్సర్ ఎంత మంది ఉన్నారు. లైట్ ఆఫీసర్స్ లైట్ జరపండి, పక్కన జరపండి. స్టార్ట్ సౌండ్. స్టార్ట్ సౌండ్ అనుకోండి సార్, క్లాపింగ్ అన్నాను సార్. ఓ అట్టనా? స్టార్ట్ సౌండ్, క్లాపింగ్. 26/6 టేక్ 1. వాడు క్లాప్ కొట్టి బయటికి పోయాడు. ఏంటి ఏమైంది నిర్మాతకి? నెక్స్ట్ పిక్చర్ డైరెక్షన్ చేస్తున్నారు. డైరెక్షనా? అవునంట, మా అక్కి చెప్పింది. మీ అక్కే చెప్పిందా? నాకు తెలియని విషయం మీ అక్కకే తెలుసు. రాత్రి నిర్మాత గారి వీపు గోకిందంట. అమ్మో, నిర్మాత గారు మీ అక్కయ్య వీపు గోకాడా? గోకేడంట. అందుక మీ అక్కయ్య ఈరోజు షూటింగ్ రాలేదు ఈ పూట. సరే గాని మనం లోపలికి వెళ్ళి సీన్ డిస్కస్ చేద్దారా? అంత సీన్ లేదు, మా అక్కి లోపల పడుకోనుంది. రాత్రంతా నిర్మాత గారు గోకుతూనే ఉన్నారంట. సర్లే మనం రాత్రి గోక్కున్నాం. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. సరే డైరెక్టర్ గారు, మన సినిమాలో మగాళ్ళు లేరన్నారుగా, ఇప్పుడు ప్రేమికుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనది తెలుగు సినిమాలే, లాజిక్లే ఉండవు. మన సినిమాలో హీరో స్క్రీన్ మీదే కనపడ్డు, చెట్టు చాటు నుంచి మాట్లాడుతూనే ఉంటాడు. అదే మన సినిమాలో వెరైటీ. క్లైమాక్స్ లో కూడా కనిపించడా? కనిపించడు. మీ ప్రేమ ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకుంటాడు అంతే. వాడి మొహం మీద తెల్లటి గుడ్డ కప్పుతాం, వాడి మొహం తెలియదు. హీరో సూసైడ్ చేసుకుంటే బాగోదు కదా సార్? నువ్వు కాదు కథ రాసింది, నేను. కానీ వాడు నన్ను ఏదో చేశాడుగా. ఏం చేశాడు? శీలం మాత్రం చెడగొట్టాడు అంతే కదా. అదే సినిమాలో శీలం చెడగొడితే చంపేస్తారుగా, వాళ్ళు నేను కత్తితో పొడిచి చంపేస్తా. అప్పుడు ఆడ ప్యాసింజర్లకి సింపతి వస్తుంది. ఓ సినిమా మొహం వండ, ఆడ ప్యాసింజర్లు కాదే, ఆడ ప్రేక్షకులు. ఆడ ప్రేక్షకులా? నోరు తిరగట్లేదు. నా కర్మ. అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో విధంగా నువ్వు బయటపడే మార్గం వెతుకుతూనే ఉన్నావు. అభి, మీ వదిన ఎలా ఉందిరా? నిన్ను తండ్రిని చేయబోతుంది. హేమంత్ చూడాలందిరా, ఒక్కసారి వీలైతే తీసుకురా. అలాగే అన్నయ్య. మీ ప్రయత్నాలు ఫలించక ఒకవేళ నాకు ఉరిశిక్ష తప్పకపోతే? అన్నయ్య, ధర్మం మన పక్షాన ఉంది, అదే అంతిమ విజయాన్ని అందిస్తుంది. మరో విషయం, నీకు ఉరిశిక్ష పడిన సంగతి వదినకు చెప్పలేదు. 1 సంవత్సరం జైలు శిక్ష అని చెప్పాను. అన్నయ్య, ఒకవేళ వదిన నేను చూడాలని వచ్చినా ఉరిశిక్ష విషయం మాత్రం చెప్పు. అలాగేరా. జాగ్రత్త అన్నయ్య. అభి, ఏంటో దినా?
నువ్వేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగుదినా? ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఇక పట్టలేను. మీ అన్నయ్యని చూడాలనుంది, ఒక్కసారి తీసుకెళ్ళవు. మీ అన్నయ్యని చూడకుండా ఉండలేను. అలాగే వదినా, తీసుకెళ్తాను. హేమా, నీకు నేను అన్యాయం చేశాను. మీరు దేవుడండి. దేవుడు మనుషులకు అన్యాయం చేయడు. జాలి, దయ, మంచి మానవత్వం, నీతి, నిజాయితీ, కరుణ కలబోస్తే మీరండి. నాకు అన్యాయం చేయడం ఏంటండి? చేశాను హేమ, చేశాను. నాకు నువ్వు తమ్ముడు ఉన్నారని తెలిసి కూడా లేనిపోని సమస్యల్లో చిక్కుకుని మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేశాను. మీకు మానసిక శాంతి దూరం చేశాను. లేదండి, ఒక ఆడదాని శీలాన్ని, జీవితాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మీరు ఆమెకే కాదు, మానవత్వాన్ని ప్రేమించే అందరికీ దేవుడయ్యారు. నీకు మాత్రం శనిగ్రహాన్నయ్యారు. భర్తగా సుఖం శాంతి లేకుండా చేశారు. అమ్మా, టైం అయింది. వస్తానండి. అలాగే హేమ. అమ్మగారు, తిన్నంతంత మాత్రం తింటున్నారు, పళ్ళ రసం కూడా తాగట్లేదు. ఇట్టాగైతే ఎట్టాగమ్మా? అది కూడా కడుపులో ఉన్న బిడ్డ కోసమే, కానీ నేను బతకాలని కాదే. ఆయన విడుదలయ్యేదాకా నా మనసు ఇంతే, మారదు. ఇంకెన్నాళ్ళమ్మా, అప్పటిదాకా ఇలాగే ఉంటే చాలు. అభి, నీతో పని ఉంది, నాతో రా. ఉండండి అంకుల్, టిఫిన్ తిందరు గాని. చేసే వచ్చానమ్మా. కాఫీ అయినా తీసుకోండి. సరే, అలాగే. అభి, ఇలా రా. నీకు మరో సాడ్ న్యూస్. ఏంటంకుల్? ధైర్యంగా ఉండు. మొన్న మీ వదినకి టెస్ట్లు అవి చేశాం కదా, దాంట్లో ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ఓ మై గాడ్, ఉన్న బాధలు చాలవని మళ్ళీ ఈ బాధన? అంకుల్, ఎలాగైనా ఈ విషయం అన్నయ్య వదినకి తెలియకుండా చూడండి. ఇదిగో మంగదాయరు. ప్రొడక్షన్ మేనేజర్ మా చెల్లెల పేరు మాధురి అగ్రవాల్ కదా. ఆ ఊరకొండవే, మీ ఇద్దరు రాజమండ్రి మరక వెన్నుడి తెచ్చింది నేను, పేరు మార్చింది నేను, ఇదిగో దీన్ని హీరోయిన్ చేసింది నేను. ఊరికే చేసిన కమిషన్ దొబ్బలా రోజు ఫ్రీగా. ఇదిగో ఈ ప్రపంచంలో ఒకరికొకరు ఫ్రీగా ఎవరు చెయ్యరే, అన్నిటికీ ఒక రేటు ఉంటుంది. నాకు కూడా ఒక రేట్ ఉంది, కానీ నువ్వు ఫ్రీగా వచ్చి మా డబ్బులతో మందేసి ముక్కలు తిని ఫ్రీగా. అదేనే కోఆపరేషన్ అంటే. ఇదిగో మనం ఒకరికొకరు బాగా కోఆపరేట్ చేసావనుకో, నువ్వు పెద్ద హీరోని అయిపోతావు, నేను పెద్ద డైరెక్టర్ అయిపోతా. ఏంటి, నువ్వు డైరెక్షన్ ఇదిగో చేస్తావా? నువ్వు బాగా కోఆపరేషన్ చేసావనుకో, నేను పెద్ద డైరెక్టర్ అయిపోతా. అంటే నేను నిర్మాతనైతే నువ్వు డైరెక్టర్ అది అవుతావా? కాదే, అమలాపురం నుండి ఆంధ్ర వ్యాపారం చేసేవాడు వచ్చాడు, ఆ నువ్వు నేను పెద్ద డైరెక్టర్ అయిపోతా. చెప్పు తీసుకుపడు. నువ్వు ఊరుకుండవే. ఇదిగో నీకు 10,000 ఇస్తా. ఆ మాట కాదు గాని ఇంకో మాట చెప్పు. ఓ 25 ఇస్తా. ఈ మాట బాగుంది. ఏందయ్యా? ఇదిగో మంగ, నువ్వనా? ఇదిగో మంగ, ఏదో ఒకట్లేవే. ఇదిగో ఆఫీస్ బై పాటలు రాసి లిరిక్స్ డైరెక్టర్ అవట్లేదు, శవాల ముందు డబ్బులు కొట్టేవాడు మ్యూజిక్ డైరెక్టర్ అవట్లేదు, ప్రతి అడ్డమైన షార్ట్ కట్ వస్తే డైరెక్టర్ అవట్లేదు. 6 ఏళ్ళగా మేనేజర్ గా పనిచేస్తున్నా, నేను డైరెక్షన్ చేయలేనా? నేను డైరెక్టర్ అవుతా. డ్యామేజ్ ఎవరదే? ఏందయ్యా డ్యామేజ్? ఇందాక నువ్వు నేనేదో చెప్తున్నా. ఏం లేదు సార్, ఉద్దుతున్న కామెడీ చేస్తున్నా. నువ్వేందమ్మా పొద్దు నుంచి నువ్వు ఒకటే దువ్వుతున్నావు, జడేయడానికి 2 గంటలు కావాలనా? జరగాదండి, డైరెక్టర్ గారు లూజ్ హెయిర్స్ దువ్వమని చెప్పారు. అలాగా? అది లూజ్ ఎయిరో లాంగ్ ఎయిరో నాకు అనవసరం, గానే టిఫిన్ చేసి గంట అయింది, వెంటనే షూటింగ్ స్టార్ట్ కాకపోతే బాంబే చెప్తా. ఇప్పుడు వద్దలనా? అబే, వాట్ అబే? ప్రాబ్లం కి సొల్యూషన్ చూడాలి.
మేము మాత్రం ఏం చేయగలం? ఉరిశిక్ష పడ్డాక ఏ లాయర్ కేసు టేకప్ చేయట్లేదు. ఈ మాత్రం దానికి బాధపడతావా? డోంట్ వరీ అభి. డాడీ ఫ్రెండ్ హైకోర్టు లాయర్ ఉన్నారు, రియల్లీ జీనియస్. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఐ థింక్ డెఫినెట్లీ హీ విల్ డూ. పద, డాడీని కాంటాక్ట్ చేద్దాం. పద, కమ్ ఆన్. శిక్ష పడ్డ మాధవ్ కేసు బాగా స్టడీ చేశాను. ఒకే ఒక పాయింట్ మీద కేసు తిరగతోడాలి. ఖర్చు గురించి ఆలోచించకండి సార్, ఎంతైనా పర్వాలేదు. ఖర్చు కోసం ఫీజు కోసం కాదయా నేను ఆలోచించేది. ఉరిశిక్ష నుంచి మాధవ్ని తప్పించి పూర్తిగా ఉరిశిక్ష లేకుండా అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే చనిపోయింది రౌడీ షీటర్లు కనుక. ఆ ప్లస్ పాయింట్ మీద వాదించినా కోర్టు శిక్ష నుంచి తగ్గించొచ్చు, ఉరిశిక్ష లేకుండా చేయొచ్చు. అలాగే ప్రయత్నిద్దాం, పర్వాలేదు. సరే, వారం తర్వాత కలవండి. అలాగే. సరేనండి లాయర్ గారు, మీ మీద నమ్మకంతో మా వాడిని ఇక్కడికి తీసుకొచ్చా. మీరేం చేస్తారో తెలియదు. మాధవ్కు ఉరిశిక్ష పడకూడదు, ఆ బాధ్యత మీది. యూసీ మాధురి, ప్రేమకి ఫిల్మ్కి సంబంధం ఉంది. ఎందుకంటే రెండు డెవలప్ అయ్యేది డార్క్ రూమ్ లోనే. సూపర్ సార్, సూపర్ డైలాగ్. ఏ బిజినెస్ అయినా 4 డబ్బులు తెచ్చేది డార్క్ రూమ్ లోనే. ఏమయ్యా డైరెక్టర్, నువ్వేమో ప్రేమ ఫిల్మ్ అంటావు, అదేమో వ్యాపారం సేకరే సూపర్ డార్క్ రూమ్ అంటున్నాయి. ఏందయ్యా ఇది? అదేనండి క్రియేటివిటీ అంటే. సో మాధురి, నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, నువ్వు డైలాగ్ చెప్పి. హీరోలందరికీ డబ్బింగే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం సార్. అక్కిలేదు, నేను చెప్తాను, చెప్పు. చాలా మంది జీవితం ఏది ఇస్తే దాన్నే తీసుకుంటారు. చెప్పే. చాలా మంది జీవితం ఏదిస్తే అదే తీసుకుంటారు. కొద్ది మంది మాత్రం తమకు కావలసిన దాన్ని జీవితం నుంచి పిండుకుంటారు. కావాల్సిన దాన్ని జీవితాన్ని నుంచి పిండుకుంటారు. నా నరాల్లోంచి నెత్తురు తీసి కలవలో సిరాక బదులు ఆ నెత్తురు పోసి రాసిన డైలాగ్ ఇది. ఎలా నీ పొందాల శాతం. ఇదో డైరెక్టర్, నోరు తిరగిన మాటలు రాసి నత్తాలు రత్తాలు నరాలు సిరాలు అన్నావు అనుకో, బాంబు పేలుద్ది. ఆందవేనా? ఇంకొకసారి ఆందీవే అన్నావు అనుకో, నీ 4 కోసేస్తాను. సార్, మీ 4 హద్దులో పెట్టుకోండి సార్. అవును సార్, కాసేపట్లో శాటిలైట్ ఏజెంట్ వస్తున్నారు సార్. ఎవరు? అదే సార్, టీవీ ఛానల్ ఏజెంట్ సార్. రైట్లు కొనుక్కోవడానికి ఏజెంట్ వస్తున్నారు సార్. అదిగో సార్, కార్ వచ్చింది. పదండి సార్, పదండి సార్. ఏజెంట్ గారు నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నా. షూటింగ్ బాగా జరుగుతుందా? మీ దయ వల్ల బాగా జరుగుతుంది సార్, బాగా జరుగుతుంది. ఆర్టిస్టులు అందరూ ఏరి? హీరోయిన్ ఇప్పుడే టచ్ అప్ చేసి చూడడానికి. కెమెరామెన్ ఎక్కడ? కెమెరామెన్ ఇప్పుడు యాక్కోట్లు కొడుతున్నా షూటింగ్ అండి, అందువల్ల రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. అవును, ప్రొడ్యూసర్ భీమన్న చౌదరి ఎవరు? చెప్తాను సార్, చెప్తాను. అదే సార్, నెగిటివ్ పోతే ల్యాబ్కి వెళ్ళారు సార్ తేవడానికి. ప్రొడ్యూసర్ ల్యాబ్కి వెళ్ళడమా? నువ్వేం బిగుతా? హలో, ఆందవేనా సార్? లొకేషన్ చూడడానికి రండి సార్. వెళ్దాం, రండి సార్. రండి సార్. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే. మీరు నిర్మాత రాయలసీమ భీమన్న చౌదరి. మీరా? ల్యాబ్కి వెళ్ళమని చెప్పారా? అప్పుడే వచ్చారా? ఎవడు ఆడు చెప్పిందే? నీ మేనేజరు. ఆడికి బాబు పడుద్ది, మీరు రండి చెప్తాను. మాధురి, ప్రేమకి ఫిల్మ్ కి సంబంధం ఉంది. చెప్పు డైలాగు. ప్రేమకి ఫిల్మ్ కి సంబంధం ఉంది. రెండు డెవలప్ అయ్యేది డార్క్ రూమ్ లోనే కదా? రెండు డెవలప్ అయ్యేది డార్క్ రూమ్ లోనే కదా? త్రినాథ్ గారు, డైలాగ్ సూపర్ కదా? అవునుగానే. షూటింగ్ ఏంటే? కెమెరా ఏదే? అదిగోనండి, శ్యామ్ చేతిలో ఉంది, అదే కెమెరా. ఏది? అదే? మీరు షూటింగ్ చేస్తాం దాంతోనా? అవునా? అవును సార్, డిజిటల్ ఫార్మేట్ లో షూట్ చేసి దాన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. అది ఇప్పుడు న్యూ టెక్నాలజీ. పెళ్ళిళ్ళకి తద్దినాలకి తీసే కెమెరాతో సినిమాలు తెస్తారా? అది కాదు సార్, మీరు అబద్ధం చేసుకున్నారు సార్. ఇది ఒక న్యూ టెక్నాలజీ అన్నమాట. ఇది ఏపీలో మొట్టమొదటిసారి అన్నమాట నా ప్రయోగం. అసలు నేను మీకు చెప్తా కదా తర్వాత. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో చౌదరి గారు, ఇది సినిమా కాదు, వీళ్ళు టెక్నీషియన్సే కాదు. నిన్ను బాగా ముంచే పాడు చేశారు. ఈ సినిమా పనికిరాదు. ఐఎమ్ సారీ.
ప్రొడ్యూసర్ గారు మీరు వెళ్ళండి, మీరు ఇక్కడ షూటింగ్ కంటిన్యూ చేయాలి. రెడీ? నువ్వు కంటిన్యూ చేయడం కాదురా, నేను ఫినిష్ చేస్తాను. హాయ్ అభి. హాయ్. అభి, డల్ గా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? యు ఆర్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. విన్ ఆర్ డెఫిట్, గెట్ ఎ స్పోర్టివ్. అకి, నేను స్వయంగా పరిష్కరించే సమస్య అయితే తెలివిగా తీసుకునేవాడిని. అన్నయ్య సమస్య లాయర్లు, వదిలే సమస్య డాక్టర్లు తెలిసాల్సింది. అందుకే ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. డోంట్ ఎక్సైట్ హియర్. సిన్సియర్ గా ట్రై చేద్దాం. అంటే ఇప్పటివరకు చేసింది కానీ ఫలితం డెఫినెట్లీ యార్, మనం గెలుస్తాం. నన్ను నమ్ము. ఆశతోనే ఉన్నాను అకి. ఓహ్ గాడ్, కొంచెం నవ్వా ప్లీజ్. నా కోసం ప్లీజ్ నవ్వవా? సీను సమ్మగుందిరా బాయ్. కాకుంటే ఇట్లా ఇంటి ముందు కాకుండా గట్ల అవుట్డోర్కి వెళ్ళి జప్ జప్ అని సాంగ్ చేసుకుంటే భలే సమ్మగుంటుందిరా బాయ్. ఇంకేంటి ఓన్రీ. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. అయితే ఇక చేరవే కౌగిలి చెంత. అప్పుడే ఈ తొందర ఎందుకు అంట. ఇచ్చుకో పుచ్చుకో ఈ ప్రేమని ముద్దుగా పంచుకో మురిపాలని. అల్లుకో గిల్లుకో నా సోకుని అల్లుడై ఏలుకో అందాలన్నీ. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. మాసకొట్టున్నదే మనసే అన్నది చెలియా నీతోనే స్నేహం చేయమన్నది. వయసే అన్నది వద్దకు రమ్మని కోయిల గానంతో పిలుపై పిలిచిన్నది. నీ ఒప్పు తొప్పుల మందార బుగ్గల సంతకాలు చేస్తా. నా పెటాల్సుల పారానికి పుల్ల పంచదారలిస్తా. హలో పిల్ల అందాలని ఆరగించనా. వెన్నెల వేళ పగిలి వాళ్ళ కానుకెవ్వనా. హలో పిల్ల అందాలని ఆరగించనా. వెన్నెల వేళ పగిలి వాళ్ళ కానుకెవ్వనా. అందమైన చిన్నదాన్న అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. గుంతలకిడి గుమ్మ అరే గుంతాలకిడి గుమ్మ గుంతలకిడి గుమ్మ అరే గుంతాలకిడి గుమ్మ. అరె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  పిల్ల మధువుల పల్లకి వన్నెల పిల్లకి చూపుల బాణాలే వేసింది మనసుకి. కోరిక కొంతగా కొరికేస్తున్నది చల్లని చిరుగాలి వణికిస్తూ ఉన్నది. ఊహల ఊరించే కళ్యాణ వారసి వందనాలు చేస్తా. ఇన్నాళ్ళు దాచిన నా కన్న ప్రేమకి చందనాలు పూస్తా. మన్ను మిన్ను నిన్ను నన్ను ఏకం చేయని. లగ్గం పెట్టి లంగరు మాసం దరికి చేరని. మన్ను మిన్ను నిన్ను నన్ను ఏకం చేయని. లగ్గం పెట్టి లంగరు మాసం దరికి చేరని. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. అయితే ఇక చేరవే కౌగిలి చెంత. అప్పుడే ఈ తొందర ఎందుకు అంట. ఇచ్చుకో పుచ్చుకో ఈ ప్రేమని ముద్దుగా పంచుకో మురిపాలని. అల్లుకో గిల్లుకో నా సోకుని అల్లుడై ఏలుకో అందాలన్నీ. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ.
మాధవ్ కేసులో ఏమాత్రం క్లూ దొరకలేదండి. అందుచేత నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను. అదేంటి సార్, మీరు వాదించకపోతే ఈ కేసు ఇంకెవరు వాదిస్తారు? ఐఎమ్ సారీ సూర్యరావు, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి. గెలవలేని ఈ కేసు కోసం కోర్టులో వాదించి ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న మంచి పేరుని పోగొట్టుకోలేను. సారీ సూర్యరావు. ఓ నో. హలో. ఏంట్రా అవి ఈ మధ్య అసలు మమ్మల్ని కలవట్లేదంటా నువ్వు? లేదురా, ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఆఫీస్ ఏంట్రా? ఎగ్జామ్స్ అయిపోయాయి, గాడికి పని ఉంది, గాడు చూసుకుంటాడు, మనకు పని లేదు, అందుకే మస్తుగా దీన్ని తిరుగుతున్నాం. లేదురా, బాధ్యత నమ్మినుందిగా. రే రే అభి, మీ ఆఫీస్ లో ఏదైనా ఉద్యోగం చూడరా, ఖాళీ ఉంటే బోర్ కొడుతోంది. అరే నువ్వంటే కాదంటాడు రాబాయ్, నీలాంటి టాలెంట్ వాళ్ళకి ఈ ఆఫీస్ లో మంచి పోస్టులు ఉన్నాయంట రాబాయ్. అదేంటో చెప్పరా, నేను తొందరగా జాయిన్ అయిపోతాను. ఒరే నువ్వు చెప్పేది నిజమే అయితే రాజుగారితో పాటు నాకు కూడా ఏదైనా పోస్ట్ చూడరా, నీ పుణ్యం ఉంటుంది. అసలు బాసును వదిలేసి మీరు వీడిని అడుగుతారేంట్రా? అరే బాయ్, అసలు ఓనర్ మనోడు వద్దంటాడా? ఓనర్ తరపున నేను జాబ్ ఇస్తా, చేరతావా? సరే చెప్పరా. ఆగాగు, నాకు తెలియకుండా నా ఆఫీస్లో ఏ పోస్ట్ ఉందో చెప్పు. నీ ఆఫీస్ ఏంద్రా బాయ్, ఏ ఆఫీస్ కైనా ఆ పోస్ట్ గిరాకీ తక్కువ ఉంటది, అందుకే నీ పర్మిషన్ లేకుండా నేనే రిస్క్ తీసుకున్నా. అర్థం కాలేదురా, అదే నువ్వే చెప్పు. చెప్పమంటావా? సరేనా? అరే ఓ బకెట్ జాడు రెడీ చేసుకుంటా. ఎందుకురా? బాత్రూమ్ లేటర్లు క్లీన్ చేయడానికి. హలో. ఓకే, 15 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాను. ఒరే మా వదిన హాస్పిటల్లో ఉందంట, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఓకేనా? ఓకే బాయ్. మీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కదా, మరీ అంత కంగారు పడతావేంట్రా అవి? ఏంటో టెన్షన్ గా ఉంది. అరే ఏం కాదురా బాయ్, మేమందరం ఉన్నాం కదా. ఎవరు మీరు? వ్యాన్ ఎందుకు అడ్డంగా ఆపారు? చెప్తా, విన్నాక పారిపోకుండా ఉండగలవా? అరే ఏంది నా బండి అడ్డ పెట్టావు? ఎందుకో చెప్పంటే పారిపోకుండా ఉండమంటావు, ఏందో చెప్పరాదే. మేము స్టూడెంట్స్, మాతో గేమ్స్ ఆడకు. మీ అన్న మాధవ్ గారు నా తమ్ముళ్ళు నలుగురితో గేమ్ ఆడాడు, ముగ్గురిని చంపేసాడు. యా అల్లా, వీడే 4వ వాడు, ఆ స్పాట్ నుంచి తప్పించుకున్నవాడు. మిగిలిన ఒకే ఒక ఐ విట్నెస్ గారు కూడా ఈడే. చూడు, బాగా చూడు. ఏం చేస్తావు? కోర్టుకు అప్పగించి మీ అన్నకి శిక్ష తగ్గేలా చూస్తావా? నో, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. బైది బాయ్, నీకో విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. రేప్ కాబోయిన సరళని రాత్రికి రాత్రి ఉరేసి ఫ్యాన్కు వేలాడదీసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది నేనే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని డబ్బుతో కొనేసి మీ అన్నకి ఉరిశిక్ష పడేలా వాదించమని చెప్పింది నేనే. కూల్ డౌన్ అభి, కూల్ డౌన్. లెట్ మీ సే, నన్ను చెప్పని. అసలు అండర్ వరల్డ్ మమ్మల్ని 5గురిని ఏమంటారో తెలుసా? పంచభూతాలు. 3 భూతాల్ని మీ అన్న నరికేశాడు. పాపం, కళ్ళు మూసుకున్న న్యాయదేవత మీ అన్నకు మాత్రమే శిక్ష వేసింది. కానీ నేను మీ కుటుంబంలో అందరికీ విధిస్తా మరణ శిక్ష. ఇప్పుడు నీకు, నెక్స్ట్ మీ వదినకి. రేయ్, నా ఒంటి మీద దెబ్బ పడకుండా నిన్నెలా దెబ్బతీస్తానో చూడు. నీకు దండం పెడతా, నన్ను వదిలేయన్నా, నన్ను వదిలేయన్నా. వీళ్ళంతా నిలబడు.
సార్ వీడే సార్ సుల్తాన్, ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన గ్యాంగ్స్టర్. మా అన్నయ్య వీడి తమ్ముడిని చంపాడని కక్ష కట్టి నన్ను చంపాలని నాపై అటాక్ చేశాడు. మా అన్నయ్య కేసులో ఐ విట్నెస్ సార్లని దారుణంగా చంపింది వీడే సార్. వీడే మా అన్నయ్య చేతిలో తప్పించుకొని పారిపోయిన బచ్చగాడు సార్ వీడు. కానిస్టేబుల్ వీళ్ళిద్దరు లోపలండి, తీసుకురండి. కంగ్రాట్స్ అభి. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ మిస్టర్ అభిరామ్. మేము చేయాల్సిన పని మీరు చేశారు. రేపే వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి మీ అన్నయ్యకి శిక్ష తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో లాయర్ గారు, అన్నయ్య కేసు సంబంధించిన వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాను. ఇక మీరు కేసు టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. వదినా వచ్చావా అభి? నీ వంశాంకురాన్ని నీ చేతిలో పెట్టి ఆపరేషన్కి వెళ్తున్నాను. ఒకవేళ నేను తిరిగి రాకుంటే అలా అనకొదినా. నా బిడ్డను మీ బిడ్డగా చూసుకోండి అక్క. చూడమ్మాయి హేమ, ఆపరేషన్ గురించి నువ్వేం దిగులు చెందకు. నీకు వైద్యం చేస్తున్న డాక్టర్ రాబర్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప వైద్యుడు. మృత్యుకుహరంలోకి వెళ్లిన ఎంతో మంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు ఆయన జీవం పోశారు. ఎందరికో నూతన జీవితాన్నిచ్చారు. అమ్మా హేమ, నీ ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుందమ్మా, సక్సెస్ అవుతుంది. అవును వదినా, నాకు కూడా నమ్మకం ఉంది. మొత్తానికి నువ్వు అనుకున్న సాధించావయ్యా. మీ అన్నయ్యను విడిపించావు, మీ వదిన్ని కాపాడుకున్నావు. రామలక్ష్మణులు అని నేను అన్నందుకు ఆ లక్ష్మణులాగా బ్రహ్మాండంగా సాల్వ్ చేశావు. మీ పోలికలో చిన్న మెలికుంది డాక్టర్. ఆ లక్ష్మణుడు రాముణ్ణి సేవ్ చేశాడు తప్ప సర్వ్ చేయలేకపోయాడు. అది నా అల్లుడు సాధించాడు. అందుకే నా అల్లుడే గ్రేట్. ఆ అల్లుడు అల్లుడు అని అనటమేనా? ఆ శుభకార్యం కాస్త జరిపించేదేమైనా ఉందా? ఇదిగో ఇప్పుడేగా మా మాధవ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ రోజే నిశ్చితార్థం, వచ్చే నెలలో ముహూర్తం. అలాగే నిశ్చితార్థమా? ఏర్పాట్లన్నీ అన్ని రెడీ చేశానయ్యా. ఏ స్టిల్ కెమెరా రెడీ సార్. స్మైల్ ప్లీజ్. అయ్యగారు అయ్యగారు, నేను కూడా అయ్యగారు. నువ్వు లేకుండా ఫోటో ఎంత పూర్తవుద్దే. రా కూర్చో కూర్చో.